योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमूतये सखाय इंद्रमूतये ओम तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्माद् यजुस्तस्मादजायत ओम यस्माद् ऋचो अपतक्षन् यजुरापाशन् मुक्तयोररिभ्यस्तु त्रयं ब्रह्म सनातनम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् यजुस्सामलक्षणम् ओ शांति ओम रक्षक सर्वदा रक्षक सत्य रक्षक नित्य रक्षक सर्वत्र रक्षक ओम सर्वदा रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी ओम जगतपति विश्वपति चित्पति आधार शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु।
విశ్వామిత్ర విశ్వసఖ పరమగురు ప్రభు పరమ గురు ప్రథమ గురు ఆది గురు సనాతన గురు సత్య గురు నిత్య గురు సర్వగురు విశ్వగురు ఓం శాశ్వత స్వామి సత్య నిత్య స్వామి సర్వస్వామి శాశ్వత రాజా రాజాధిరాజ మహారాజా ఓం స్వరాట్ స్వయంరాట్ విరాట్ విశ్వరాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ బహురాట్ మహారాట్ పూర్ణరాట్ సర్వరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ అర్యమా ఓం సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార ఓం ఈశ్వర పరమేశ్వర విశ్వేశ్వర జగదీశ్వర ఓం ఈశా పరేశ సర్వేశ విశ్వేశ జగదీశ సర్వభూతేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మన్ పరమాత్మన్ పరబ్రహ్మన్ ఓం సర్వవ్యాపక విశ్వవ్యాపక ఓం సర్వశక్తిమన్ సర్వస్వామిన్ నిరాకార నిర్వికార ఓం న్యాయకారిన్ దయాలు ఓం అజర అమర అభయ అనుపమ ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర ఓం సృష్టికర్త ధర్త భర్త హర్త సంహర్త ప్రళయకర్త పాలనకర్త నిర్మాణకర్త ఓం ప్రభో ఓం స్వయంభూ ఓం శంభూ ఓం శంభూ ఓం పరిభూ ఓం అభిభూ ఓం సర్వానుభూ ఓం భవ మయో భవ ప్రభవ విభవ సుభవ ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం భూర్భువస్వః ప్రియా ప్రియాతి ప్రియా ప్రియతమా ప్రాణాత్ ప్రియా ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనాధార జీవనేశ్వర జీవనపతి ఓం జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక ఓం సత్ చిత్ అనంత ఆనంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మదా బలదా జనదా సర్వదా హర్షదా వర్చోదా ద్రవిణోదా ధన్యదా ఆయుర్దా విశ్వదా మోక్షదా ఓం 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 ఓంకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః ఓం ఆత్మా బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా వేద బాంధవులారా ధర్మ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా సుమ్నార్థులారా విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ విశ్వాత్మ దర్శనాభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా సకల ఐశ్వర్యాలు కావాలి సకల సుఖాలు అనుభవించాలి ఇతరులకు పంచాలి ఐశ్వర్యాలు సంపాదించాలి
పెంచాలి, పంచాలి. మనకే కాదు, ఇతరుల యొక్క ప్రయోజనాలు సిద్ధించాలి, మన ప్రయోజనాలు సిద్ధించాలి, అనుకున్నవి నెరవేరాలి. ధర్మపూర్వక కోరికలు, అభీష్టములు పూర్తిగా నెరవేరాలి. ఉపాయం ఒకటే, యోగాభ్యాసమే. యమ నియమాలు పాటించడమే. కేవలం యమ నియమాదులు పాటిస్తే సరిపోదు. ఈ పదార్థాలు ఏమిటి, పదార్థాల యథార్థం ఏమిటి, వాటి స్థితి ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, పరమాణువు మొదలుకొని పరమాత్మ వరకు ఈ పదార్థాల తత్వాన్ని, తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ముందుగా మనసులో ఏదైతే విచారాలు వస్తున్నాయో, వృత్తులు అర్థం చేసుకోవాలి. మనసును అర్థం చేసుకోవాలి. ముందుగా ఆదిలో ధ్యానం ఆరంభములో మనసును అర్థం చేసుకోవాలి. అలాగే పదార్థాల గురించి తెలుసుకునేటప్పుడు భూమి గురించి, భూగర్భం గురించి, భూమి యొక్క స్థితి గురించి, భూమిపై ఉన్నటువంటి పదార్థాలు, వృక్షాలు, నదులు, ఈ వస్తువులు, ఈ పంటలు, వీటన్నిటి గురించి అర్థం చేసుకోవాలి. వాటి ప్రయోజనం ఏమిటి. అలాగే భూమిని ఏ విధంగా తెలుసుకుంటున్నామో, భూగర్భంలో ఉన్నటువంటి పదార్థాల గురించి, విషయాల గురించి, అలాగే మనస్సు కూడా అటువంటిదే. మనసు గర్భంలో, చిత్త గర్భంలో, అంతఃకరణ గర్భంలో మన లోపల ఏమున్నాయో అర్థం చేసుకోవాలి. మానవుడు భూమిని తవ్వుతున్నాడు, భూమిని తవ్వి, గనులు తవ్వి ఎన్నో తెలుసుకుంటున్నాడు, ఎన్నో ఖనిజాలను తీసుకుంటున్నాడు, రత్నాలను, వజ్రాలను, బంగారాన్ని, ఎన్నో ధాతులను సంపాదించుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. భూమి లోపల, లోపల ఏముందో తెలుసుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. జడ పదార్థాల గురించి లోతుగా అర్థం చేసుకుంటున్నాడు. అటువంటి జడ పదార్థమే చిత్తం, మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ శరీరం. దీన్ని తవ్వాలి, మనసు లోతును తవ్వాలి. భూమి గర్భం కాదు, మనసు గర్భంలో ఆదో ముందుగానే అర్థం చేసుకోవాలి. తత్వం కొరకు పరమేశ్వరాధీనం పదార్థానం. పరమేశ్వరుడు మొదలుకొని పదార్థం వరకు, పరమాణు వరకు, పరమాణు మొదలుకొని పరమాత్మ వరకు. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమే, పరమాణు సూక్ష్మే, పరమాణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మ పరమిత పరమాత్మ. అలాగే ఆకాశం, ఈ బ్రహ్మాండం స్థూలాతి స్థూలం, ఈ స్థూలాతి స్థూలము కంటే అతి స్థూలం పరిమిత పరమాత్మ. అనోరణీయాన్ మహతమయ్యా. ఇదంతా పరమాత్మను అర్థం చేసుకోవడం కొరకే ఈ ప్రయత్నం అంతా. పరమేశ్వరుడు పరమ ఐశ్వర్యం గలవాడు. మనకు ఐశ్వర్యాలు కావాలి, సుఖాలు కావాలి, అన్ని ప్రయోజనాలు సిద్ధించాలి. మన ప్రయోజనాలు, ఇరుగు పొరుగు వారి అందరి యొక్క ప్రయోజనాలు సిద్ధించాలి. కేవలం మన ప్రయోజనాలు, మన సుఖాలే కాదు. మనస్సును బాగా అర్థం చేసుకోవాలి. మన మనస్సుని అర్థం చేసుకోవాలి. మన మనస్సులాగే అందరి మనస్సులు, ఏ మనస్సైనా అదే పని చేస్తుంది. ఏ కన్నైనా చూడడానికి, ఏ చెవైనా వినడానికి, ఏ ముక్కైనా వాసన చూడడానికి, ఏ చర్మమైనా స్పర్శ కొరకే, ఏ నాలుకైనా రుచి కొరకే, మాటల కొరకే. అవయవాల యొక్క ప్రయోజనం అంతే, ఎవరి అవయవమైనా. అలాగే మనస్సు, అలాగే బుద్ధి, అందరి మనసులు అంతే. కాబట్టి ముందు నా మనసును అర్థం చేసుకోవాలి. నా మనసులో ఎటువంటి వృత్తులు, ఎటువంటి ఆలోచనలు లేస్తున్నాయి, విచారాలు వస్తున్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచనలు, విచారాలు, ఈ వృత్తులు, ఈ సంకల్పాలు, వికల్పాలు, ఈ భావాలు. మనసును తవ్వండి. మనసులో ఎన్నో గనులు ఉన్నాయి, ఎన్నో వజ్రాలు ఉన్నాయి మనసులో, చిత్తంలో, లోపల రత్నాలు, ఎన్నో విలువైనటువంటి పదార్థాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నెన్నో సంస్కారాలు ఉన్నాయి.
అదంతా ఆత్మలో ఉన్నటువంటి అనుభవాలు, ఆత్మలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానం వలన ఎంత అర్థమవుతుంది. ముందు మనసును తవ్వండి, ధారణ చేసుకోండి, అర్థం చేసుకోండి. అంతవరకు ఎన్ని ఉన్నా ఏం అర్థం కానంటే, బయట ఎన్నో ఉంటాయి కానీ మన బుద్ధి పనిచేయడం లేదు, సరిగా నిర్ణయం తీసుకోవడం లేదు, అది ఏమిటో అర్థం చేసుకోవడం లేదు, కనుక్కోవడం లేదు. ఏదేమిటో ఎన్ని ఉంటే ఏమి లాభం? పనికొచ్చి ఎన్నో ఉంటాయి, అమూల్యమైనటువంటి వజ్రాలు, రత్నాలు, మనకు అర్థం కావడం లేదు. అందుకే యథార్థం అర్థం చేసుకోవాలి. తత్వం కాదు, ఇది తత్వం. తస్య భావతత్వం, దాని యొక్క భావము, భూసత్తయం, దాని యొక్క సత్తా ఏమిటి, ఉనికి ఏమిటి, అస్తిత్వం ఏమిటి, లక్షణాలు, ధర్మాలు ఏమిటి, అది తత్వం. తస్య భావ తత్వం. తస్మై తాదార్థ్యే చతుర్థి పరమేశ్వరాదీనాం తత్వజ్ఞానాయ ఇది యావత్. అంటే తత్వం అంటే ఒక పదార్థం, దాని యొక్క భావము, దాని యొక్క ఉనికి, దాని అస్తిత్వం, దాని సత్తా ఏమిటి, దాని కొరకు తాదార్థ్యే చతుర్థిలో చెప్పడం జరుగుతుంది. దాని కొరకు ప్రయత్నించేది. తత్వాయ, ఈ మంత్రంతో మొదలవుతుంది 11వ అధ్యాయంలో మొదటి మంత్రం ద్వారా. యోగాభ్యాసం బాగా చేయండి. యోగాభ్యాసం ద్వారానే అర్థమవుతుంది. యోగాభ్యాసం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, మనసును మాత్రం చూడడం కాదు, భూమిని కూడా చూడాలి. పృథివ్యా అధ్యాభరత్ నిచాయ, నిర్ణయం తీసుకోండి. పృథ్వీలో ఏముందో, యజ్ఞ అంటే ఏమిటో, జ్యోతి ఏమిటో, ఆ విద్యుత్ ఏమిటో, భూమిలో ఉన్నటువంటి ఆ శక్తులు ఏమిటో, భూమిలాగే మనస్సు, మనసులాగే భూమి. భూమి వేరు కాదు, మనసు వేరు కాదు. మనసు జడమే, భూమి జడమే. త్రిగుణాత్మకం చిత్తం, చిత్తసత్వం అన్నారు వ్యాస మహర్షి. అందుకే జోడించండి, బాగా జోడించండి. యుంజాన జోడించాలి, అర్థం చేసుకోవాలి. యోగాభ్యాసం చేస్తూ బ్రహ్మ సాధన చేయాలి, బ్రహ్మ జ్ఞాన అభ్యాసం చేయాలి, బ్రహ్మ ధ్యానాభ్యాసం. ఎన్నెన్నో అభ్యాసాలు చేస్తాం, ఎంతెంతో సాధన చేస్తాం వేరే విషయాల గురించి, కానీ బ్రహ్మ గురించి అభ్యాసం చేయాలి. బ్రహ్మ అభ్యాసం ధ్యానం ద్వారా అప్పుడు మన ప్రయోజనాలు సిద్ధిస్తాయి, అందరి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సర్వాణి స్వప్రయోజనాన్ని సాధనీయాత్ స్వపర, అందరి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవాలి. ఈ ప్రయోజనాన్ని సిద్ధించాలంటే భూమి కాదు, పంచమహాభూతాల గురించి తెలుసుకోవాలి. అలాగే మనస్సు, చిత్తం, శరీరం, ఇంద్రియాలు, చివరికి ఆత్మ ఏమిటి, ఆత్మలో ఉన్న విద్య ఏమిటి, అనుభవాలు ఏమిటి, సంస్కారాలు ఏమిటి, సరిగా అర్థం చేసుకోవాలి. ఈ 11వ అధ్యాయంలో 1 నుంచి 7 మంత్రాలు ఉన్నటువంటి విషయం గమనిస్తే, చివరికి మన వ్యవహారం బాగా చేసుకోవాలి. పరిమిత పరమాత్మ యొక్క పరిస్థితి చేయడానికి ఈశ్వర స్థుతి, పరిస్థితి ఉండాలి. అప్పుడే మనసు స్థిరంగా ఉంటుంది. పరమాత్మను తెలుసుకున్నప్పుడే, తెలుసుకోవాలంటే మన ఆహారం యుక్త ఆహార విహారాలు ఉండాలి. మన విహారాలు, ఆహారాలు, వ్యవహారాలు యుక్తంగా ఉండాలి, సరిపోయే విధంగా ఉండాలి, సాత్వికంగా, శుద్ధ సాత్వికంగా ఉండాలి. వ్యవహారం కూడా ఏకాంత ప్రదేశంలో ఆత్మను జోడించుకోవాలి. పరమాత్మతో ఆత్మను జోడించాలి, ఇంద్రియాలను కాదు, మనసును కాదు. ఇటువంటి తత్వ విజ్ఞానాన్ని పొంది నిత్యం సుఖాన్ని అనుభవించాలి. నిత్య సుఖం, నిరంతర సుఖం కావాలి.
దానికి మంచి ప్రయాణం చేయాలి. పరమాత్మ వద్ద ఆసనం స్థిరం చేసుకోవాలి ఆతస్తు. ఎందుకంటే పరిమిత పరమాత్మ సంతానం మనం. అమృతస్య పుత్ర, అందరూ కూడా విశ్వే అమృతస్య పుత్ర. బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి, సరైన అవగాహనతో సాధన చేయాలి. అప్పుడు అర్థమవుతుంది. మంచి ప్రయాణం చేయాలి, మంచి యానంలో, విమానయానం చేసి, ప్రయాణం చేసి, ప్రకృష్ట యానం సర్వాణి సుఖాన్ని, అన్ని సుఖాలు దేని ద్వారా లభిస్తాయి? అది ప్రయాణం. ప్రయాంతి సర్వాణి సుఖాన్ని ఏన తత్ప్రకృష్టం యానం. అది సరైన ప్రయాణం. మనం చేస్తున్న ఈ ప్రయాణాలు కాదు. మంచి ప్రయాణం చేద్దాం, పరమాత్మ పొందే ప్రయత్నం చేద్దాం. దానికి మన వ్యవహారం, మన మాట మధురంగా ఉండాలి. స్వదతు వాచస్పతిర్వాచం నా స్వదతు. పరంపిత పరమాత్మ వేడుకోవాలి. పరంపిత పరమాత్మ కేతపోహు, మా జ్ఞాన విజ్ఞానములను పునీతం చేసే, పవిత్రం చేసే పరంపిత పరమాత్మ, హే కేతపోహు, మా కేతమున పునాతు, మా కేతమును పునాతు, పవిత్రం చేయండి. మా విజ్ఞానాలను, మా బుద్ధిని శుద్ధి చేయండి. మా బుద్ధి శుద్ధ బుద్ధి కావాలి, సద్బుద్ధి, సుబుద్ధి కావాలి, సాత్విక బుద్ధి కావాలి. పునాత్ పవిత్రం చేయండి ప్రభు. హే దేవ సవిత వాచస్పతి, యజ్ఞపతి, గంధర్వ, అన్నిటిని ధరించే, భూమిని ధరించే పరిమిత పరమాత్మ, మా వాక్కు వాచం న స్వదతు. స్వాదిష్టం కావాలి, రుచికరం కావాలి మా వాక్కు. కోమలంగా ఉండాలి, మధురంగా ఉండాలి మా వాక్కు. అమ్మ మాటలాగా ఉండాలి. అమ్మ వ్యవహారం పిల్లల పట్ల ఎంతో మధురంగా ఉంటుంది, ఎంతో కోమలంగా ఉంటుంది. అమ్మ ప్రేమతో, అమ్మ భాషతో మాట్లాడాలి మేము. కమనైనటువంటి భాష అమ్మ భాష. ఆ విధంగా ఉన్నప్పుడే అన్నీ సాధిస్తాం, అన్నీ సిద్ధిస్తాయి. ఇటువంటి ఎన్నో విషయాల గురించి చెప్పడం జరిగింది. పరమిత పరమాత్మ వేడుకుందాం. హే పరమిత పరమాత్మ, మా వ్యవహారాలు, మా ఆహార వ్యవహారాలు, విహారాలు, మా ప్రవర్తన సరిగా ఉండాలి ప్రభు. లోతుగా అర్థం చేసుకోవాలి, మనసును తవ్వాలి, లోపల తవ్వుకోవాలి. అక్కడిక్కడ తవ్వడం కాదు. భూమిని తవ్వి ఎన్నో రత్నాలు తీసినట్టుగానే బాగా తవ్వుకోవాలి, ఇంకా తవ్వాలి ప్రభు. నన్ను నేను తమరితో జోడించుకోవాలి ప్రభు, ఇంకా జోడించుకోవాలి. తమరికి ఇంకా దగ్గర అవ్వాలి, సన్నిధిలో ఉండాలి, తమరి ఒడిలోనే ఉండాలి, తమరి గర్భంలోనే ఉండాలి ప్రభు. అప్పుడే ఆనందమే ఆనందం. ఓం ఓం ఓం. పరమాత్మ వేడుకుంటూ ఉండాలి. ఈశ్వరోపాసన, బ్రహ్మోపాసన, బ్రహ్మ ధ్యాన అభ్యాసం చేయాలి. బ్రహ్మ ధ్యానాభ్యాసం, ఈశ్వరోపాసనతో పరమాత్మ గుణాలు నింపుకొని ప్రశాంత జీవనం సాగించి సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం ఓం ఓం. శాంతి. ఇప్పుడు శంకా సమాధానం కార్యక్రమం. శంక, ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే గురుజీ. గురుజీ, మొదటి మంత్రంలో మనహ అంటే మననాత్మిక అంతఃకరణ వృత్తి, ధియ అంటే ధారణాత్మిక అంతఃకరణ వృత్తి అని ఉంది గురుజీ. ఇది దీంట్లో మననాత్మక అంతఃకరణ వృత్తి, ధారణాత్మక అంతఃకరణ వృత్తి అంటే కొంచెం దీని గురించి నాకు సందేహం ఉంది గురుజీ. మరణం చేత వేరువేరా?
మననం చేస్తాం. మననం చేసి ఏంటి? దేని ద్వారా మననం చేస్తాం? మనసు ద్వారా చేస్తాం. ధి అంటే అక్కడ బుద్ధిని తీసుకోవాలి. అవును. నిర్ణయం చేసే బుద్ధి. ఇంకొక శబ్దం వచ్చింది నిచాయ, నిర్ణయం చేయడానికి. నిచాయం అంటే నిర్ణయం చేయడానికి, అది బుద్ధి. ధి అంటే బుద్ధి. నిజానికి బుద్ధిని నిర్ణయం చేస్తాం, నిర్ణయం చేసి ధారణ చేసుకుంటాం. ఇదే శ్రవణం, మననం, నిధిధ్యాసం, సాక్షాత్కారం. మన విద్య పొందే విధానం, క్రమం. అందులో నిధిధ్యాసనం అన్నారు. అంటే నిర్ణయం చేసి ధారణ చేసుకోవాలి. నేను ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళకూడదు నిర్ణయం చేసుకుంటాం. దాన్ని ధారణ చేసి పెట్టుకుంటాం, అంటే స్థిరం చేసి పెట్టుకుంటాం. నిర్ణయం అయిన తర్వాతనే స్థిరం అవుతుంది, నిర్ణయం కాకుండా స్థిరం కాదు. అందుకే ధి అన్నారు. ఆ ధి అంటే ధారణ అని అర్థం వస్తుంది కూడా. ధి, సమాధి, బుద్ధి. బుద్ధి దీంట్లో ధి కూడా ఉంది, బుద్ధి. అలాగే ధి అంటే ధారణ చేసేది. ధ్రీ ధారణే ధాతు. ధి అంటే ధారణ కొరకు, అంటే నిర్ణయం చేసుకున్న తర్వాత అని అర్థం. అంటే ఇక్కడ బుద్ధిని తీసుకొని అక్కడ మనసుని తీసుకోవాలి. ధారణ చేసేది బుద్ధి. ఇది కూడా అంతఃకరణమే. మనం చేసేది మనస్సు. గుర్తు చేసుకుంటాం, మాటిమాటికి ఆవృత్తి చేసుకుంటాం, రిపీట్ చేసుకుంటాం, గుర్తు తెచ్చుకుంటాం. శ్రవణం, మననం. శ్రవణం అంటే ఇంద్రియాల ద్వారా, అక్కడ ఇంద్రియాలు. మననం అంటే మనసు ద్వారా. నిధిధ్యాసం అంటే బుద్ధి ద్వారా. చివరికి సాక్షాత్కారం అంటే ఆత్మ ద్వారా పొందడం. ఆత్మానుభూతి అవుతుంది సాక్షాత్కారంలో. అక్కడ కూడా ఇవే ఉంటాయి మళ్ళీ: ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఇంకా నమస్తే గురుజీ. అంటే యోగాభ్యాసం ద్వారా మనస్సును బాగా నియంత్రించుకొని ఒక ముందు నిర్ధారణకు వచ్చి శబ్దములో ఆదవ శబ్దం ఉంది ముందు, అదే పని చేయాలి. అవును. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ప్రథమం అంటే ఆదవు శబ్దం. యుంజన ప్రథమం. ముందేం చేయాలో చెప్తున్నారు. ముందేం చేయాలి? మనస్సులో ఉన్నటువంటి ఏతున్నాయో ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు ముందు చూసుకోవాలి. ఇది విధానం కూడా. నవీన సాధకులు, కొత్త యోగాభ్యాసం చేసేవారు కొత్తగా ఈ పని చేయాలి. యోగాభ్యాసం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అని అంటారు. ఎలా ప్రారంభించాలంటే ఇలా ప్రారంభించాలి. ఇదే ప్రథమం, ఆదౌ, ఆదిలో. ఇక్కడ బ్రహ్మదత్తు జిజ్ఞాసకుడు రాయడం జరిగింది. ఈ ప్రథమం ఆదవ అంటే ఏంటో. ధ్యానారంభే ఇది తు యోగపక్షే, అపరపక్షే భూగర్భం విద్యాయాం తు భూగర్భ విద్యాయై పదార్థానాం తత్వజ్ఞానం ఆవశ్యకం ఇది అభిప్రాయ. అంటే ధ్యానారంభములో చేసే పని ఏంటి? ఆదౌ మనస్సు. మరణాత్మిక అయితే అంతఃకరణం ఉందో, మనస్సు ఉందో, మనసులో కలిగే ఆలోచనలు, విచారాలు, సంకల్పాలు, వికల్పాలు, వాటిని చూసుకోండి. అపరపక్షం మరో రకంగా భూగర్భం గురించి, భూగర్భ విద్య గురించి. అంటే బయట వ్యవహారం ఎలా చేస్తున్నారు? సుఖ సాధనాలు పొందడానికి, సుఖాలు అనుభవించడానికి, ఐశ్వర్యాలు పొందడానికి భూమిని తవ్వుతున్నారు, గనులు తవ్వుతున్నారు, రకరకాల పదార్థాలు తీసుకుంటున్నారు. ఈ పెట్రోల్ కానీ, ఈ బొగ్గు కానీ, ఈ రకరకాల ఖనిజాలు, ధాతువులు, బంగారం, వెండి, ఇటువంటి వాటిని ఉపయోగించుకుంటున్నారు. అవి లేకుండా అసలు సుఖాలే లేవు. అలాగే మనసును తవ్వాలి. యోగపక్షంలో ధ్యానారంభంలో ఏం చేయాలో అంటే మననం. అలాగే అపరపక్షం, మరొక పక్షంలో భూగర్భం గురించి. ఇందులో ఉపదేశం గమనించండి. ఉపదేశం కూడా అదే ఉంది. యోగాభ్యాస భూగర్భ విద్య ఉపదేశం ఆహ. ఈ మంత్రంలో యోగాభ్యాసం గురించి, భూగర్భం గురించి, భూగర్భ విద్య గురించి. యుంజాన అనే శబ్దానికి సంస్కృతంలో అర్థం అదే రాశారు. యోగాభ్యాసం భూగర్భ విద్యాం చ కుర్వాణ. యోగాభ్యాసం చేసేవాడు భూగర్భ విద్య గురించి తెలుసుకునేవాడు. రెండొకటే. కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఏదో వ్యవహారం చేస్తామో ఇది బయట వైజ్ఞానికులు చేసే వ్యవహారం. బయట వైజ్ఞానికులు ఇదే పని చేస్తారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, లోతుగా వెళుతారు. అక్కడ అదే వారు కూడా మనసుతోనే, చిత్తంతోనే పని చేస్తారు. బయట పదార్థాలను తీసుకోవడానికి తవ్వుతారు, వెతుకుతారు, అన్వేషిస్తారు, అక్కడికి వెళ్తారు. ఇప్పుడు చంద్రుని వారికి వెళ్ళారు. చంద్రునిలో ఏ ధాతువులను కనుక్కొని, అంగారక గ్రహంలో ఏ ధాతువులను తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి ఆ ఖనిజాలను వాడుకోవడానికి. అక్కడ ధనం ఉంది, అక్కడ బంగారం ఉండొచ్చు, ఇంకా వేరే పదార్థాలు ఉండొచ్చు, వేరే ఖనిజాలు ఉండొచ్చు.
దానికోసం పోటీ నిజానికి. ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు. ఆ అధికారం ఏంటో పరమాత్మ వద్ద స్థానం, అక్కడ ఆ ఆసనం కొరకు, ఆ స్థానం పదిలం చేసుకోవడానికి, స్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ పదవుల కొరకు, ఈ ఆసనం కొరకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఆధిపత్యం పరమాత్మ వద్ద ఉండాలి, అక్కడ స్థిరం కావాలి. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఇంకెవరైనా 1 నుండి 7 మంత్రుల వరకు ఓం మహోదయ, నమస్తే మహోదయ. చెప్పండి. సత్యయోగ విద్య మరియు ఉపాసన, ఈ రెండింటి గురించి కొంచెం లోతుగా చెప్పండి మహోదయ. మంత్రం ఏ మంత్రం చెప్పండి ముందు. నిన్నటి ప్రవచనం లోపల ఉంది, ఈశ్వర ఉపాసన లోపల సత్యయోగ విద్య నేర్చుకొని జీవితంలో ఆచరించాలని. ఉపాసన ఏ విధంగా చేయాలి? సత్యయోగ విద్య అంటే ఏమిటి? సత్యయోగ విద్య అంటే మనం యోగా అంటే 2 రకాలు ఉంటుంది. యోగం అంటే కలవడము, సమ్మేళనము, మిశ్రమం, ఇటువంటి అర్థాలు వస్తాయి. దానికి ధాతు యుజిర్ యోగే, యుజిర్ యోగే ధాతు అంటే కలవడం, ఏదైనా పదార్థంతో కలవడము, పదార్థాలు తెచ్చుకోవడము, వాటిని వాడుకోవడము, ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం, అది యోగనే. ఇంకో ధాతు యుజ సమాధవు, సమాధి కొరకు, ఇది యోగనే. అది యోగనే, ఇది యోగనే. సత్యయోగ ఎప్పుడు అవుతుంది? పరమాత్మతో కలిస్తే సత్యయోగ అవుతుంది. ప్రకృతితో కలిస్తే అది కూడా యోగ అవుతుంది. కానీ దాన్ని పేర్లు మారుతాయి. సంయోగం, వియోగం అంటాం. కలవడం, వియోగం, విడిపోవడం. ఈ కలవడం, విడిపోవడం అనేది ప్రకృతితోనే, మనుషులతో, పదార్థాలతో, జడ పదార్థాలతో కలవడం, విడిపోవడం జరుగుతుంది. పరమాత్మతో కలిసే ఉంటాం ఎప్పుడూ, నిరంతరం. శరీరం ఉన్నా, శరీరం లేకున్నా, ప్రళయం ఉన్నా, మోక్షంలో ఉన్న ఎప్పుడైనా కలిసే ఉంటాం. కానీ మనకు తెలియక సమాధి స్థితి రాక, ఆది సరైనటువంటి అన్ని వైపు నుంచి స్థిరం చేసుకోవడం రాక, అనుభూతి పొందలేకపోతున్నాం పరమాత్మ యొక్క ఆనందాన్ని. అది సత్యయోగ అవుతుంది. ఇది సత్యయోగ కాదు, ఇది సంయోగం అవుతుంది. యోగమే మళ్ళీ, శబ్దాలు ఒకటే కానీ ధాతువులు వేరు. పరమాత్మ కలిస్తే సత్యయోగం. అందుకే సత్య విద్యలు, సత్య విద్య అంటే వేదమే అవుతుంది. మళ్ళీ సమస్త సత్య విద్యల గ్రంథం వేదం కదా, దశ నియమాలు వస్తుంది కదా. సమస్త సత్య విద్య గ్రంథం వేదం. వేదం చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరి పరమధర్మం. సత్య విద్య అంటే వేదం అవుతుంది. సత్యయోగం అంటే సమాధి పొందే పరమాత్మ గురించి, పరమాత్మ ఆనందాన్ని పొందడానికి చేసే అది యోగ, సమాధి కొరకు. అందుకే యమ నియమాలలో చివరికి సమాధి ఉంది. ఇంకా తర్వాత ఉపాసన అంటే మహోదయ, ఉపాసన, అంటే దగ్గర, ఆసనం ఉండడం, పరమాత్మ దగ్గర ఉండాలి. దగ్గర ఉండి ఏం చేస్తాం? చలి వేసినప్పుడు ఏం చేస్తారు? అగ్ని కావాలి, అగ్నికి దగ్గర ఉండాలి. అగ్ని దగ్గర ఉంటే ఏమవుతుంది? చలి విడిపోతుంది, అగ్ని యొక్క గుణాలు వస్తాయి, శరీరం కూడా వెచ్చబడుతుంది, వేడవుతుంది. అంటే పరమాత్మ యొక్క గుణాలు అంటుకోవాలి. ఎలా అయితే మనకు వేడి ఎలా దాని యొక్క ప్రభావం ఉంటుందో, ఉపాసన దగ్గర ఉంచుకుంటే, మళ్ళీ పూలు అంటే సుగంధం ఉన్నటువంటి లేదా దుర్గంధం ఉన్నటువంటి పూలను దగ్గర ఉంచుకుంటే అదే వాసన వస్తుంది. ఉపాసన వలన పరమాత్మ గుణాలు నింపుకోవడానికి వరకు చేసే ప్రయత్నం. ఈశ్వరోపాసన చేస్తుంటే ఈశ్వర గుణాలు నిండాలి, ఒకటైనా రెండని నిండాలి కదా. ఆ రకంగా ప్రయత్నం చేయాలి, అది ఉపాసన అవుతుంది. పరమాత్మ గుణాలు రాలేదనుకోండి, అది ఉపాసన కాదు. కొంతైనా రావాలి, మొత్తం రాదు. ఎందుకంటే పరమాత్మ ఉన్న గుణాలు అనంతం ఉంటాయి. మనకు అనంతమైన శక్తి సామర్థ్యాలు లేవు. మన పాత్ర చిన్న పాత్ర. మన పాత్ర ఎంత ఉందో అంత నిండాలి. అందుకే మన పాత్ర పూర్ణంగా ఉండాలి. పరమాత్మ యొక్క పాత్ర అనంతం, అనంత శక్తివంతుడు, అనంత బలవంతుడు, అనంత తేజవంతుడు, అంత అనంతమే. పరమాత్మ ఏ గుణం తీసుకున్న అనంతమే. పరాకాష్ఠ, ఐశ్వర్యస్య పరాకాష్ఠ పరమేశ్వరుడు, జ్ఞానస్య పరాకాష్ఠ, అన్నిటికీ పరాకాష్ఠమే.
మనం ఉపాసన చేసి పరమాత్మ యొక్క గుణాలను నింపుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు, ఎందుకంటే ఆనందం లేదు. అన్నిటి యొక్క ఈ ప్రయత్నం అంతా ఆనందం కొరకే. ఆత్మలో ఆనందం లేదు, సంతృప్తి లేదు. అందుకే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆత్మ అంటేనే అర్థం అది. ఆ ఆత్మ అత సాతత్య గమనే, సతతం గమనములు ఉంటుంది, పొందాలని చూస్తుంది. గమనం జ్ఞానం ప్రాప్తి. జ్ఞానం పొందాలి, ఏదో లాభం పొందాలి. గమనమే జ్ఞానం ప్రాప్తి, గతి కూడా. చివరికి స్థితి ఎప్పుడవుతుంది, స్థిరం ఎప్పుడవుతుంది ఆత్మ అంటే పరమాత్మలో ఉన్నప్పుడే, మోక్షంలోనే, లేదా పరమాత్మతో కలిసి ఉన్నప్పుడే స్థిరం, ఆత్మ స్థిరం. దానికోసం చేసే ప్రయత్నమే ఉపాసన, ఈశ్వరోపాసన, బ్రహ్మోపాసన. దానికి అభ్యాసం చేయాలి, సాధన అవసరం. మాటి మాటికి అభ్యాసం చేయాలి. అకస్మాత్తు ఉపాసన జరగదు. అందుకే బ్రహ్మాభ్యాసం అంటారు, బ్రహ్మ ధ్యానాభ్యాసం అంటారు. బ్రహ్మ జ్ఞాన అభ్యాసం. అది బ్రహ్మ ద్వారానే, బ్రహ్మ విద్య ద్వారానే. బ్రహ్మ అంటే వేదం, వేద విద్య ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకా మహోదయ, జ్ఞానంలో బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ ధ్యానం అన్నారు. రెండిట్లో వ్యత్యాసం? అసలు ధ్యానం అంటేనే అభ్యాసం. మళ్ళీ ధ్యేయ అభ్యాసం అనే ధాతు ఉంటుంది. ధ్యానం అంటే భగవంతుని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ అన్వేషించడం. ధ్యానం అంటేనే అన్వేషణ. వేరే విషయాలు లేకుండా ఉండడమే ధ్యానం. ధ్యానం నిర్విషయమన తత్ర ఏకతానతా ధ్యానం. రాగ ఉపహర్తి ధ్యానం అంటే రాగద్వేషాలు లేకుండా వాటిని అణిచి దూరం చేయడమే ధ్యానం. అంటే రాగద్వేషాలు ఎందుకు ఉన్నాయంటే బయట వ్యవహారం ఉంటుంది కాబట్టి రాగద్వేషాలు ఉంటాయి. లౌకిక, భౌతిక, ప్రాపంచిక ఏ విషయం లేకుండా కేవలం ఈశ్వరుని యొక్క విషయమే ఉండడం, అదే తత్ర ఏకతానత, ఏకధారగా ఉండడం, మధ్యలో తెంపు లేకుండా, కటింగ్ లేకుండా. అంటే ఆ రకంగా స్థితి ఉండాలి. ఏదైనా విషయం వెతికేటప్పుడు, అన్వేషించేటప్పుడు మనకు అదే ఉంటుంది. వస్తువు కనిపించడం ఎక్కడుంది అదే ఉంటుంది లోపల. ఎవరితో మాట్లాడినా అదే ఉంటుంది. ఆ వస్తువు ఎక్కడుంది, అది ముఖ్యమైనటువంటి వస్తువు, విలువైంది, వెతకాలి. దొరికే వరకు అదే స్థితి ఉంటుంది. అది ధ్యాన స్థితి. జ్ఞానం అంటే దానికి సంబంధించినటువంటి లక్షణాలు, వాటి ధర్మాలు, దానికి సంబంధించినటువంటి విద్య అన్నమాట. అది జ్ఞానం. జ్ఞానం. ఇంకా మహోదయ, ఇప్పుడు ఈ ప్రారంభంలో మీరు సత్య యోగ విద్య అన్నప్పుడు ఈశ్వరుడి సంయోగంతో అన్నారు. మరి ప్రకృతి సంయోగంతో ఈశ్వర సంయోగం అనకూడదు, సమాధి కొరకు. యుజ సమాధ ధాతులు మర్చిపోకండి. యుజ సమాధౌ అది పరమాత్మ కలవడం కాదు, పరమాత్మ ఆనందాన్ని అనుభవించడం, అనుభూతి చెందడం. అది సత్యయోగ విద్య. ప్రకృతితో సంయోగం అది దుఃఖాల కారణం, అదే కదా. యోగ దర్శనంకి వెళ్తే వీటన్నిటి అవిద్య కారణం ఏంటంటే ప్రకృతి కలవడమే. ప్రకృతితో సంబంధం పెట్టుకుంటే అవిద్య అవుతుంది, ఎందుకంటే అది జడం కదా ప్రకృతి. పరమాత్మతో కలిస్తే విద్య అవుతుంది. విద్య అవిద్య అని తెలుసుకోవాలా? ధన్యవాదాలు మహోదయ. యోగ దర్శనం చూడండి. యోగ దర్శనంలో ఇటువంటి సూత్రాలు నేరుగా ఉన్నాయి. నమస్తే గురుజీ. ఈ 11వ అధ్యాయం, యజుర్వేదం 11వ అధ్యాయం 3వ మంత్రం గురుజీ. ఓం యుక్వాయ సవిత దేవాన్ ఏదైతే దియా జమం అనేటువంటి దీంట్లో యుక్వాయ అంటే ఇక్కడ అర్థము జోడించడం ఇచ్చారు. అంటే మనస్సుని బుద్ధితో జోడించడం గురించి, అంటే సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు ఆలోచించేటప్పుడు మనసుగా పనిచేస్తుంది, నిర్ణయించినప్పుడు బుద్ధిగా పనిచేస్తుంది. ఈ రెండు ఒకటే కాదు, ఇంకా జోడించడం, రెండింటి జోడించడం అంటే అర్థం కాదు. యుక్తం కృత్వ అంటే మనస్సును పరమాత్మతో జోడించడం. మనస్సును అవును. అన్వయంలో యాన సవిత పరమాత్మని మనోయుక్త్వాయ అన్వయంలో ఉంది. పరమాత్మను మనసును యుక్తం చేసి, కలిపి, జోడించి. అంటే మన మనసును ఎటు జోడిస్తున్నాం? మనం వ్యవహారములో చూసేటప్పుడు కంటితో ఒక రూపాన్ని చూడాలన్నప్పుడు ఏం చేస్తున్నాం? కంటి వెనక అనమాట. కళ్ళు చూడాలంటే మనసు ఉండాలి. మనసు పరధ్యానం ఉందనుకోండి, ఏదో ఆలోచిస్తాం అనుకోండి, కళ్ళు చూస్తున్నాయి కానీ చూడలేము. అప్పుడు
ఉమ్. మనసులో సరిగా లేదు, ఆహా, అశాంతి ఉంది, మనసు. ఏదో ఆలోచిస్తున్నాం, ఉమ్. కళ్ళ ముందర ఏవో జరుగుతున్నాయి కానీ మనం గమనించాం. ఏమోనండి నేను సరే గమనించలేదని అంటాం. మరి మన కళ్ళ ముందు అప్పుడప్పుడు జరుగుతుంది అంటుంటాయి వ్యవహారం. అవును. అంటే ఏంటి? ప్రతి ఇంద్రియం వెనక మనసు ఉండాలి, పనిచేయాలి. ఉమ్. ఉమ్. ఆ మనసును మళ్ళీ ఎక్కడ జోడి, ఈ బయట ఈ ప్రపంచం చూడడము, వినడము, ఈ స్పర్శ, రుచి, వాసన గురించి జోడిస్తాం ఇంద్రియాల ఉమ్. వెనక. కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు. కానీ ఇప్పుడు అది కాదు, పరమాత్మతో జోడించాలి. కళ్ళు మూసుకోవడం, ఇక చెవులు మూసుకోవడం మనం, ఇంద్రియాలు బంద్. ఇప్పుడు పరమాత్మతో జోడించాలి మనసు. ఇంతవరకు ఏం చేసాం? మనసును బాహ్య విషయాలు తెలుసుకోవడానికి బయట నుంచి. ప్రపంచం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచం గురించి కాదు, లోపల ఉమ్. తెలుసుకోవాలంటే మనసును ముందు పరమాత్మతో జోడించాలి. ఉమ్. అదే కదా నిజానికి కావాల్సింది. అవును. ధ్యానం అంటే. అదనమాట యుక్త్వ అంటే అది. యుక్త్వ, యుక్త్వాయ అన్నారు. యుక్త్వ అంటే యుక్తం, అంటే యుక్త్వ అంటే యుక్తం చేసిన అర్థం, జోడించిన అర్థం. యుక్త్వ అన్వయంలో చూసుకోండి, అన్వయంలో స్పష్టంగా ఉంది. అవును. పరమాత్మని మనోయుక్త్వాయ, పరమాత్మలో మనస్సును యుక్తం చేసి జోడించి కలిపి. ఇంకా నమస్తే మహోదయ. ఈరోజు ఆగండి 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 ఆగండి. ఒక్కరైన తర్వాత అయిపోయింది అన్నప్పుడు అప్పుడు ఇంకొకరు చెప్పాలి. అయిపోయింది నేను అడుగుతాను కదా, నేను అడుగుతాను ఇంకేమైనా ఉందా అని అడిగిన తర్వాత వారు అయిపోయిందని చెప్తారు. అప్పుడు ఇంక మరొకరు అడగాలి, మధ్యలో రావద్దు. గురుజీ నా సందేహం నివృత్తి అయింది గురుజీ. ఓం నమస్తే. శుభం. ఇప్పుడు ఇంకెవరైనా అప్పుడు చెప్పండి. ఇంకెవరు? విజయలక్ష్మ గారు చెప్పండి. ఈరోజు 7వ మంత్రం వరకు అయిందండి. అమ్మా మీరు ఎక్కడున్నారు? 7 మంత్రం నిన్న అయిపోయాయి. ఇప్పుడు సందేహాలు. ఈరోజు ప్రతి ఆదివారం సందేహాల కార్యక్రమం ఉంటుంది. 1 నుంచి 7 వరకు మంత్రులు అయ్యాయి. సందేహాలు. ఇప్పుడు ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకెవరైనా? నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ 4వ మంత్రంలో యుంజితే మనః యుంజితే ధియ అని ఇచ్చారు. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 కూడా అంతఃకరణ వృత్తే కదా గురుజీ. ఈ 4 కూడా ఒకటి మనస్సు చేస్తున్నప్పుడు బుద్ధి ఏదో ఒకటే ఒక సమయంలో ఉంటుంది కదా గురుజీ, 2 ఒకసారి ఉంటాయా ఈ 4? మనస్సు కేవలం మనస్సు పనిచేసేటప్పుడు ఒక్క విషయం మాత్రమే పట్టుకోగలుగుతుంది అనేది ఉంది. అత్ర ఉభయ అనవధారణం యోగదర్శన సూత్రం వస్తుంది. ఒక సమయంలో, ఆ క్షణంలో, ఆ సెకండ్లో ఒక్క విషయం మాత్రమే మనసు పట్టుకోగలుగుతుంది అనేది అది మనసు యొక్క శక్తి అంతవరకే. అదే సమయంలో అన్ని విషయాలు ఆలోచించదు, మనకు అనిపిస్తాయి అంటే. కానీ మనసులో చాలా వేగం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. అంటే ఒక సెకండ్లో ఎన్నో విషయాలు కూడా పట్టుకుంటుంది. అంటే దాని అర్థం ఆ సెకండ్లోనే అర్థం కాదు, ఆ సెకండ్లో అంశాలు, ఆ కాల అంశంలో సెకండ్ కూడా విభజించవచ్చు మనం. సెకండ్ కూడా ఒక 1000 భాగాలు చేయవచ్చు. అంత వేగం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది మనసు. కానీ మనస్సుతో ఆలోచిస్తూ బుద్ధితో కూడా నిర్ణయం చేయవచ్చు. ఇది వేరు కదా. ఆలోచిస్తున్నాం, నిర్ణయం చేస్తున్నాం. గమనించండి, ఇప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం, అంటున్నాం, స్పర్శ చూస్తున్నాం, లోపల కూడా ఆలోచిస్తుంటాం అదే సమయంలో. వేరు అనమాట. కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, నోటితో రుచి కూడా చూస్తున్నాం అదే సమయంలో. చేతులు కూడా ఆడిస్తున్నాం, కాళ్ళతో నడుస్తున్నాం, మళ్ళీ లోపల ఆలోచిస్తుంటాం, నిర్ణయం చేస్తుంటాం. మనం ఏమనుకుంటున్నాం అంటే మనస్సు అదే, బుద్ధి అదే, చిత్తం అదే అనుకున్నప్పుడు ఈ సమస్య. అదే యంత్రం ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మనం వేరువేరు చూడట్లేదు, ఒకే టైం చూస్తున్నాం. మనసు అన్న బుద్ధి అని ఒకటి అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే వేరువేరు శాస్త్రంలో మనస్సు అంటే బుద్ధి, బుద్ధి అంటే మనసు, ఇటువంటి కూడా ఉన్నాయి. బుద్ధి అంటే జ్ఞానం, న్యాయదర్శనంలో బుద్ధి అంటే జ్ఞానం, మనుస్మృతిలో మనస్సు అంటే బుద్ధి, కొన్ని చోట్ల బుద్ధి అంటే మళ్ళీ మనస్సు, ఇటువంటివి వస్తాయి శాస్త్రాల్లో. అంటే ఆ శాస్త్రం అంతవరకు తీసుకోవాలి. అవి ఇక్కడ వేరు చూడాలి. సంకల్ప వికల్పాలు చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం, మళ్ళీ చిత్తంలో ఆలోచనలు వస్తున్నాయి. ఒకటేమో గుర్తు చేసుకున్నాం, మననం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం.
గుర్తు చేసుకుంటున్నాం, ఆలోచనలు కూడా లేస్తుంటాయి, వేరే వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఒక విషయాన్ని మనం రిపీట్ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని మాటి మాటికి దాన్ని మనం ఉచ్చారణ కానీ దాని విషయాలు కానీ రిపీట్ చేస్తుంటాం, లేదా ఓం జపం చేస్తుంటాం, ఓం 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 అని చెప్పేసి మనం మననం చేస్తుంటాం. అదే విషయం, అదే శబ్దం ఓంకారం. కానీ అంతే ఉంటుందా మనసులో వేరే ఆలోచనలు వస్తుంటాయి, సంకల్ప వికల్పాలు. మళ్ళీ అప్పుడు నిర్ణయం చేస్తుంటాం. అకస్మాత్ ఏమైనా అడిగితే మాట్లాడు ఒక విషయం చెప్తున్నాం అంటే నిర్ణయం చెప్తాం, నిర్ణయం చేసుకుని చెప్తాం. మన మాట బయటకు వస్తుందంటే ఏ పదము, ఏ వాక్యం, ఏ విషయం, ఏ ఆలోచన అనుకుని చెప్తాం, నిర్ణయం తీసుకొని. అలాగే బయట ఎవరిని అడిగితే రావాలా వద్దంటే వద్దు, ఇవన్నీ చేస్తుంటాం. మళ్ళీ బయట ఎవరిని ప్రశ్నించినప్పుడు వద్దు అంటాం, రావాలి పోవాలి ఏదో నిర్ణయం చెప్పేస్తాం. ఇప్పుడు ఏం పని చేయాలని అడిగినప్పుడు ఈ పని చేయమని చెప్తాం. అప్పుడే చాలా వేగం ఉంటుంది బుద్ధికి కానీ మనస్సు కానీ చిత్తానికి కానీ. వేరు వేరు చూడాలి అప్పుడు ఒకే సమయంలో అన్ని పనులు కూడా అవుతాయి. అదే కళ్ళు మూసుకుంటే తగ్గిపోతాయి, ఇంద్రియాల యొక్క వ్యవహారం ఉండదు కాబట్టి. కళ్ళు మూసుకోగానే అంతా ఉన్నట్టు కాదు, కళ్ళు మూసుకుంటే కళ్ళు మాత్రమే, కానీ చెవులు వింటాయి, మళ్ళీ స్పర్శ కూడా ఉంటుంది, ముక్కు వాసన చూస్తుంది, నోట్లో ఏమైనా ఉంటే అది కూడా రుచి చూస్తుంది నాలుక. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, పడుకున్నప్పుడు ఈ చెవులు పని చేయవు, గాఢ నిద్ర ఉంటే. కళ్ళు మూసుకుంటాం, అప్పుడు స్పర్శ ఉండదు, వాసన ఉండదు, ముక్కు తెరిచే ఉంటుంది, కళ్ళు తెరిచే ఉంటాయి. అంటే ఏంటి? ఆ చిత్తం ఎక్కడ ఉంది, అప్పుడు ఎక్కడ ఉండాలి, దాన్ని బట్టి ఉంటుంది మన నిద్ర. ఇదంతా విచిత్రం అన్నమాట, చాలా లోతు విషయం ఇదంతా, మనసు బుద్ధి చిత్తం ఇదంతా. అందుకే యోగాభ్యాసం ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకొని, సాత్విక వ్యవహారం, సాత్విక విచారాలు తీసుకొని మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి, ఈశ్వరునితో కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇవన్నీ తెలుస్తుంటాయి. ధ్యాన స్థితిలో ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి. ఇంకా గురూజీ, ఇప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధం అన్నప్పుడు చిత్తమును నిరోధం చేస్తుంది సాధనలో. ఇక్కడ ఇప్పుడు ఆ చిత్తం అన్నది ఈ అంతఃకరణంలో ఉన్న చిత్తము ఒకటే అంటారా? ఒకటి తీసుకోవచ్చు. అంటే వృత్తులు ఎక్కడ ఉంటాయి అంటే, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చిత్తం ద్వారా వస్తున్నాయి అన్నమాట. చిత్తం ద్వారా చిత్తం తీసుకురావడం కాదు, చిత్తం ద్వారా ఆత్మని తెస్తుంది. ఆత్మకు ఉన్నటువంటి అనుభవాలు, సంస్కారాలు, అంటే జ్ఞాన విజ్ఞానాలు, విద్య, దాన్ని బట్టి ఆత్మే అంటే నేనే నా చిత్తం ద్వారా ఆలోచనలు తెస్తున్నాను, పిలుస్తున్నాను. ఆ పంట ఆపేసుకోవచ్చు. మనం ఏమనుకుంటాం అంటే ఇంత చెత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటాం. అది మనవే, మన స్వరూపం. అది ఒకసారి చిత్తం అన్న మనసును ఒకటి. మళ్ళీ ఇవన్నీ గమనించాలి, ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఏ అర్థం తీసుకోవాలి. ఇంకా చిత్తంతో పాటు మిగిలిన 3 కూడా నిరోధం అయిపోతాయి గురూజీ ఒక్కసారి. కాదు, నిరోధం అక్కడ కాదు. ఇప్పుడు చిత్తంలో ఆలోచనలు వస్తున్నాయి, మనం గమనిస్తున్నాం. అందులో మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తున్నాయి, క్లిష్ట వృత్తులు వస్తున్నాయి. క్లిష్టములు ఉంటే పక్కన పెట్టేస్తాం, వద్దు క్లిష్టములు వద్దు, కష్టాలు వద్దు. అక్లిష్టములు, సుఖాలు కావాలి, కష్టాలు రాకుండా సుఖాలను ఇచ్చింటాను ఆలోచన, మంచి ఆలోచనలు కూడా వస్తాయి, వాటిని పట్టుకుంటాం. అందులో మళ్ళీ మనకు అవసరమైనవి పట్టుకుంటాం. ఇందులో తామసిక, రాజసిక, సాత్విక వృత్తులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ముందు తామసిక వృత్తులను ఆపేస్తాం, వాటి అవసరం లేకుండా చేసుకోవాలి. ముందు తామసిక విచారాల, ఆలోచనల యొక్క అవసరం ఉండకూడదు, వాటి అధికారం లేదు, ఆలోచనలో అవసరం లేదు, ముగిసిపోవాలి. అంటే ఉదాహరణకు తామసిక స్థితి వచ్చిందనుకోండి, పడుకుంటాం, లేస్తాం, అంతే. తామసిక వృత్తి ఏంటి? ఏం పని చేయకుండా ఉండం, బుద్ధి పని చేయకుండా, తమోగుణం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. కానీ అవసరం అది తమోగుణం, స్థితి కొరకు, స్థిరంగా ఉండడం కొరకు, నిద్ర కొరకు, విశ్రాంతి కొరకు. దాన్ని వాడుకుంటాం, వదిలేస్తాం. అంటే వాడుకోవడమే, అయిపోయింది, అవసరం లేదు. తర్వాత రజోగుణం, పని చేయాలి, ఆలోచించాలి, తిరగాలి, వ్యవహారం చేయాలి. రజోగుణం వాడుకుంటాం, అది కూడా ఇప్పుడు అవసరం లేదు. ఇంకా మీరేంటి? సాత్వికంగా హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దాన్ని వాడుకుంటాం, అది కూడా అవసరం లేదు. చివరికి ఏది అవసరం లేకుండా చేసుకోవాలి. అందుకే నిరోధ అన్నారు. నీ పూర్వక రుధిర్ ఆవరణే ధాతు, రుధాది గణములు అంటే ఆవరించాలి. దాన్ని మనము అదుపులో ఉంచుకోవాలి. వీటన్నిటిని ముందు తామసిక వృత్తులు మొత్తం పూర్తి లేకుండా కానిక ఎప్పుడు కాదు, వాడుకొని ఉపయోగించుకొని అక్కడ పక్కన పెట్టాలి. ఇప్పుడు నీ అవసరం లేదు, తమోగుణం అవసరం లేదు, తామసిక వృత్తులు వద్దు, అలాగే రాజసిక వృత్తులు వద్దు. కానీ ఈ సత్వగుణం అవసరం ఉంటుంది, సాత్విక వృత్తులు. దాన్ని వాడుకుంటాం. ఎంతవరకు వాడుకుంటాం?
సమాధి స్థితి వరకు వాడుకుంటాం. అక్కడ మళ్ళీ అది అవసరం లేదు. సమాధి అయిన తర్వాత అప్పుడు అన్నీ తెలుస్తాయి. పరమాత్మ ఆత్మ మాత్రం ఇంకేం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అప్పుడు అన్నీ సమసిపోతాయి. ప్రతి ప్రసవం అవుతుంది. చివరి సూత్రం యోగ దర్శనంలో ప్రతి ప్రసవం మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రసవం లేదు, వెనక్కి ప్రసవం అన్నమాట. సత్వగుణాలు తమ రజో సత్వయుత గుణాలు ఉన్నాయి, అటు మూల స్థానానికి వెళ్ళిపోతాయి. మూల ప్రకృతి విడిపోతాయి. శరీరం ఉండదు, మనసు ఉండదు, బుద్ధి ఉండదు, చిత్తం ఉండదు. ఏది అవసరం లేకుండా అయిపోయి కేవలం అయిపోతాం. ఆత్మ కేవలం కావాలి. ఈ టీం అవసరం లేదు. ఈ అంగరక్షకుడు, ఒక మంత్రి, ఒక రాజు ఉంటే అంగరక్షకుడులాగా మార్బలం ఉంటుంది కదా, ఏది అవసరం లేకుండా అయిపోవాలి. రాజు ఒక్కడే. అక్కడ పరమ కేవలుడు. మనం కూడా కేవలం అయిపోయి పరమాత్మ కలగడం, అది కైవల్య స్థితి. ఈ మధ్య వీటిని వాడుకోవడం కొరకే యోగ చిత్తవృత్తి నిరోధం. అంటే చిత్తవృత్తం పూర్తిగా లేకుండా ఎప్పుడు అవుతాయంటే సమాధి పొంది, అది కూడా అసంప్రజ్ఞాత సమాధి పొందిన తర్వాత వీటి అవసరం లేకుండా అయిన తర్వాత అప్పుడు సమస్య, అంటే సమస్యపోవడం ఉండదు, వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రళయం గచ్చతి అంటే ప్రళయం గచ్చతి అంటే లీనమైపోతాయి. వాటి అధికారం లేకుండా అవి ప్రళయం అయిపోతాయి. ప్రళయం అంటే లయం అయిపోతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సత్వకణాలు ఎక్కడున్నాయి? ఈ కణాలను అక్కడికి వెళ్ళిపోవాలి. రజకణాలు ఎక్కడున్నాయి? అక్కడికి వెళ్ళిపోవాలి. తమ కణాలు ఎక్కడున్నాయి? అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ మూడు వేరే రాసులు అనుకోండి, అది పంపించేస్తాం, అవసరం లేదు. ఇప్పుడు చేరుకున్నాం కదా, చేరుకున్న తర్వాత వాహనాలు ఎందుకు, వస్తువులు ఎందుకు, లగేజ్ అవసరం లేదు. ఇక చేరుకున్నాం, ఇంటికి చేరుకున్నాం, అమ్మ నాన్నను కలుసుకున్నాం, అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఏ కారు అవసరం లేదు, ఏ వాహనం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆ స్థితి అన్నమాట. ఇంకా గురూజీ, ఇప్పుడు సమాధిస్థ స్థితిలో ఋషులు మంత్రాలను దర్శనం చేసుకున్నప్పుడు మరి అక్కడ చిత్తమే ఉండదు కదా గురూజీ, దేని ద్వారా వాళ్ళకు ఈ లోపల సమాధి అంటే ఒకటే కదా, సమాధి ఒకటి లేదు కదా. వితర్క విచారానందాస్మిత రూపానుగమ సంప్రజ్ఞాత సమాధి, ఇందులో నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. దాని తర్వాత అసంప్రజ్ఞ సమాధిలో ఈశ్వర దర్శనం. ఈ సంప్రజ్ఞాత సమాధిలో ఆత్మ వరకు ఉంటుంది. అప్పుడు ఇవన్నీ కావాలి, చిత్తం కావాలి, బుద్ధి కావాలి, అన్ని కావాలి తెలుసుకోవడానికి. తెలుసుకున్న వరకే తెలుసుకోవడానికి కొరకు మాత్రమే ఇవి సాధనాలు. ఈ చిత్త, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అవసరం లేదు. ఇక సంబంధం లేదు. ఇక ఆత్మ ఏం కోరుకుంటుంది? పరమాత్మను కోరుకుంటుంది కదా. పరమాత్మ కోరుకోవడంలో ఈ క్రమంలో అంతా తెలుసుకోవాలి. మన ఊరికి మనం చేరుకోవాలంటే ఇంకెన్నో ఊరు దాటిపోవాలి కదా. ఆ ఊరు కూడా తెలుసుకుంటాం, అదే ఊరు ఇదే ఊరు అని. చివరికి ఈ ఊర్లో అవసరం లేదు. మన ఊరు మనం చేరుకున్న తర్వాత మళ్ళీ మన ఇంటికి చేరుకున్న తర్వాత ఆ ఊరిలో ఇల్లు కూడా అవసరం లేదు. వేరే ఇండ్లు, వేరే దారులు అవసరం లేదు. ఇక మన ఇంటికి మనం చేరుకున్నాం. మన ఇంటికి మనం చేరుకున్న తర్వాత మన గదికి మనం చేరుకుంటే ఆ ఇల్లు కూడా అవసరం లేదు. ఇక మన గదిలో ఉన్నాం అంతే, మిగతా గదిలో నాకు అవసరం లేదు. ఇక అలా. ఇంకా నమస్తే గురు, ధన్యవాదాలు. ఇంకెవరైనా? మహోదయ, ఇప్పుడు మనస్సు జడ పదార్థం అని తెలుసుకున్నాము. మరి జడ పదార్థానికి వేగం ఉండదు కదా. మీ కారు ఉందా? ఇంట్లో ఫ్యాన్ ఉందా? ఉంది. మరి అది తిరుగుతున్నాయా లేవా? జడ పదార్థాలు కదా. విద్యుత్ ద్వారా తిరుగుతున్నాయి. దీన్ని కూడా విద్యుత్ ఉంది కదా. శవం ఏం చేస్తుంది? పని చేస్తుందా, మాట్లాడుతుందా? శవంలో విద్యుత్ ఏంటి? శవం కంటి ముందు కాళ్ళు చేతులు ఆడినాయి, కళ్ళు చూసినాయి, అని పని చేసినాయి కదా. అప్పుడు విద్యుత్ ఏంటి? ఈశ్వరుని యొక్క శక్తి. ఈశ్వరుని శక్తి మీ శక్తి లేదా? ఆత్మశక్తి. అవును. ఇప్పుడు శవంలో ఈశ్వరుడు లేడా? శవంలో ఈశ్వరుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి ఈశ్వరుని శక్తులు మరి శవం పనిచేయాలి కదా. మీ కారు చేయడం పరిగెత్తుంది కదా, మరి మీ మనసు చేయడం పనిచేస్తుంది వేగంగా.
యంత్రం అది. మనసు ఒక యంత్రం కదా. ఇంకా ధన్యవాదాలు మహోదయ. ఇంకెవరు? ప్రశ్న అడిగే ముందు మీరు చూసుకోవాలి. ఇది గమనించట్లేదు మీరు. చెప్పేటప్పుడు బాగా జాగ్రత్త వినాలి, బుద్ధిలో బాగా ఉంచుకోవాలి, లేదా రాసి పెట్టుకోండి. వినేటప్పుడు కూడా సందేహాలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి, రాసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అడిగే ముందు అధ్యయనం చేసి అడిగితే బాగుంటుంది. ఎక్కడో అకస్మాత్ అడిగితే మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు అధ్యయనం చేయలేదు కదా. అధ్యయనం చేస్తే నేను చెప్పేటప్పుడు దానికి అక్కడ లింక్ దొరుకుతుంది మీకు. ఏదో ఒక శబ్దం చూసుకొని లేదా మనసులో వచ్చినటువంటి ఏదో ప్రశ్న అడగడం కాదు. ఇందులో ఈ 7 మంత్రాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు, సందేహాలు, సంశయాలు అడగండి. బయటకు వెళ్ళిపోకూడదు. ఈ 7 మంత్రాల్లోనే మన నియమం ఏంటి? ఈ మంత్రాల్లో సందేహాలు, బయట సందేహాలు ఇప్పుడు కాదు, వేరే విషయాలు ఇప్పుడు అడగకండి. సరేనా? నియమాలు పాటించండి. ఎందుకంటే వచ్చే ఆధారం నుంచి నేను ఉండను, శంకా సమాధానం నేను చేయను. ఆ విషయం గుర్తుంది కదా, మర్చిపోయారా? ఈరోజే తర్వాత ఆదివారం ఎవరు? తర్వాత ఆదివారం ఎవరు శంకా సమాధానం? నమస్తే గురుజీ. సుజాతమ్మ గారు. సుజాతమ్మ గారు ఇప్పటి నుంచి జాగ్రత్త వినండి. ఈ 8వ మంత్రం నుంచి మీరు వినండి, మిగతా వాళ్ళందరూ జాగ్రత్త వినండి. వచ్చే ఆదివారం అంటే 14వ తారీఖు ఆనాడు సుజాతమ్మ గారు శంకా సమాధానం, మీ ప్రశ్నకు మీ సందేహాలకు సమాధానం అమ్మగారు. కాబట్టి ప్రశ్న సమాధానం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి, సరిగా చూసుకోవాలి. ప్రశ్న అడిగేవారు అందులోనే అడగాలి, ఎక్కడెక్కడో అడగకూడదు. మనం చెప్పినాను కదా, తికమక చేయడానికి అడగకండి, పరీక్షించడానికి అడగకండి. అమ్మవారికి ఎంత తెలుసు, వారికి ఎంత తెలుసు, వీరికి ఎంత తెలుసు, పరీక్ష చేస్తానని చెప్పేసి ఆ ఉద్దేశంతో అడిగితే మీకు ఏమి రాదు, మీకే నష్టం. నిజంగా మీకు రాకపోతే అడగండి, లేదా ఇంకా అర్థం చేసుకోవాలన్నప్పుడు, ఇంకా జిజ్ఞాస ఉన్నప్పుడు, స్పష్టత లేనప్పుడు అడగవచ్చు. కానీ పరీక్ష చేస్తాను అంటే మీకేం అర్థం కానంటే, ప్రశ్న అడిగేటప్పుడు తికమక చేసి అడగకండి, స్పష్టంగా అడగాలి, తక్కువ శబ్దాలతో అడగండి. ఇవి నేర్చుకోవాలి. ప్రశ్న అడగడం ఒక కళ, సూటిగా ఉండాలి. ప్రశ్న అడుగుతున్నామంటే సమాధానం రావాలి. ప్రశ్న అడిగేటప్పుడు ఒకే ప్రశ్న అడగండి, ఒకే ప్రశ్న 3-4 జోడించకండి. ఈ నియమాలు పాటించండి. ప్రశ్న అడిగితే ఒకే ప్రశ్న అడగండి. మనం ఒక్కసారి ఏం చేస్తామంటే అన్నీ చెప్పేసి 4-5 ప్రశ్నలు కలిపేసి చెప్పేస్తాం. ఒక ప్రశ్న తర్వాత మరొక ప్రశ్న, ఆ ప్రశ్న క్రమం కూడా చూసుకోవాలి. మీరు అడిగేటప్పుడు ఫస్ట్ ముందు ఏ ప్రశ్న అడగాలి, తర్వాత ఏ ప్రశ్న అడగాలి, దానికి లింక్ ఉండాలి. 4-5 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, లింక్ ఉండాలి. ఏదో ఒక ప్రశ్న అడిగి మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోవడం కాదు, ఆ ప్రశ్న క్రమం కూడా ఉండాలి. అట్లా రాసి పెట్టుకోండి. ప్రశ్నలు ఉంటే ఏ క్రమంలో అడగాలి. ఊరికి ప్రశ్న అడుగుతున్నాము అని చెప్పేసి అలా అనుకోకండి. ప్రశ్న అడిగేవారికి అహంకారం ఉండకూడదు, చెప్పేవారికి అహంకారం ఉండకూడదు. తెలిస్తేనే చెప్పాలి, తెలియకపోతే తెలియదు. ప్రమాణం ఉంటేనే, సరిగా అర్థమైతేనే, మనకు స్పష్టత ఉంటేనే సమాధానం చెప్పాలి. స్పష్టత లేదనుకోండి, నాకు స్పష్టం లేదు, ఒప్పేసుకోవాలి. నాకు పూర్తిగా అర్థం కాలేదు, నాకు సమాధానం రాదు, తెలియదు. సమాధానం చెప్పేటప్పుడు ఆ సమాధానం మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, సంతృప్తి చెందకపోవచ్చు, మీరు నచ్చకపోవచ్చు, సంతృప్తి అనిపించకపోవచ్చు సమాధానం. అప్పుడు నొచ్చుకోవద్దు. ఏం సమాధానం చెప్పారు, నేను అడిగింది ఏమిటి, చెప్పింది ఏమిటి అయ్యో అనుకోవద్దు. మీ ప్రశ్న మీరు అడిగారు, వారికి తెలిసింది వారు చెప్పారు, అంతే. తిట్టుకోవడం, అనుకోవడం, ఏమి తెలియకుండా సమాధానం ఇస్తారా? ఒకసారి ఏమి తెలియకుండా సమాధానం రావచ్చు, సహనం ఉండాలి. మన ఉద్దేశం ఏమిటి? సత్యాసత్యాలు తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ద్వేషం పెంచుకోవడం కొరకు కాదు, చూపించుకోవడం కొరకు కాదు. నాకు వచ్చు అని అహంకారం లేకుండా వ్యవహారం చేయండి. అప్పుడు ఏమైనా సత్యాసత్యాలు బయటకు వస్తాయి. మన ఉద్దేశం ఏంటి? సత్యాసత్యాలు తెలుసుకోవడం కొరకే, ప్రేమతో. సంవాదం ఇది, వివాదం కాదు. సమ్యక్ వాదం. వాదం అంటే కొట్టుకోవడం కాదు, వివాదం కాదు, తగాద కాదు. ఈ నియమాలు పాటించండి, లేకపోతే మనకు ఏం అర్థం కాదు. ఇక్కడే కాదు, ఎక్కడ అడిగినా, అది ఏ సందర్భమైనా, బయట వ్యవహారమైనా ఈ నియమాలు పాటించండి, ఈ వ్యవహారం చేయండి, ఎంత హాయిగా ఉంటుందో. గొడవలే ఉండవు. అడిగేటప్పుడు మనకు స్పష్టత ఉండదు,
మనం ఏం మాట్లాడుతున్నామో ఏ పదాల ప్రయోగం చేస్తున్నామో ఆ పదాలకు అసలు అర్థం ఏంటో కూడా తెలియదు, వాళ్ళు మాట్లాడేస్తాం, 10 వాక్యాలు చెప్పేస్తాం, చివరికి ఏంటో అర్థం కాదు. రాసి పెట్టుకోండి అడిగే ముందు, లేకపోతే ఆ సమయంలో అడిగేటప్పుడు ఒకసారి పదాలు తోచకపోవచ్చు, వాక్యాలు రాకపోవచ్చు, ఆ ప్రశ్న రాసి పెట్టుకోండి. ఊరికే కాదు, ఇది బ్రహ్మ విద్య. మాటి గుర్తు చేస్తాం, బ్రహ్మ విద్య చాలా జాగ్రత్తగా ఉండాలి, బయట విద్యలు కావు ఇది. ఇంకా ఇంకెవరైనా? గురూజీ, మహో- మేము చెప్పే సమాధానము మరి సరిగా లేనప్పుడు మీరు వెంటనే దాన్ని సరి చేసి చెప్తారా? నా ప్రయత్నం చేస్తాను, కానీ అంటే మీ వైపు నుంచి, వెనక నుంచి నేను ఉంటాను కదా, మరి నేను బయటకు వెళ్ళిపోను. కానీ అంటే మీరు ఇది పెట్టుకోండి, మనం చెప్పే సమాధానం అయినంత వరకు ప్రామాణికంగా ఉండాలి. అంటే అంత మనం అధ్యయనం చేసి ఉండాలి, సిద్ధంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం? భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి. నేను సత్యం చెప్పాలి, సత్యమైన సమాధానం ఇవ్వాలి అని సంకల్పం చేసుకోండి. నేను వంకరని ఇంకా చెప్పకూడదు, ఇది ఊహల్లో ఉండి చెప్పకూడదు, సొంత అభిప్రాయం చెప్పకూడదు. ఇది కావచ్చు, ఈ కావచ్చును మాట్లాడకండి. అవ్వచ్చు, అటువంటి అవ్వచ్చు అంటే అసలు చెప్పకండి. ఇది అయి ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నాను అంటే మనకు సరిగా స్పష్టంగా లేనట్టే కదా, భ్రమలో ఉన్నట్టే. జరుగుతుంది అదే, నేను అనుకుంటున్నాను, ఇది అవ్వచ్చు, ఇది కావచ్చు, క్లారిటీ లేదు కదా. బయట వారిని అడుగుతాను, తెలుసుకుని అడగండి. వేరే అడుగుతారు అప్పుడు అడగండి, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అని, ఇలా అనుకుంటున్నాను, ఇది సరైందనా కాదా, ఈ రకంగా అడగచ్చు. నేను అనుకుంటున్నాను, ఇది సరైందా కాదా, అలాగే అది సందేహమే. మన సందేహాలకు సమాధానం ఇచ్చేవారిని అడగవచ్చు ఈ రకంగా. నేను ఇలా అనుకుంటున్నాను, ఇది నిజమా కాదా, సత్యమా కాదా, ఇలా ఈ రకంగా అడగవచ్చు. కానీ సమాధానం ఇచ్చేటప్పుడు నేను అనుకుంటున్నాను, ఇది అవ్వచ్చు, ఇది కావచ్చు, కాకపోవచ్చు, ఇటువంటి సమాధానం చెప్పకండి. సమాధానంలో ఈ వాక్యాలు రాకూడదు. ఇలా అనుకుంటున్నా నేను, అది ఊహ అవుతుంది కదా, ఊహలు సమాధానం కాదు. మీరు అనుకుంటున్నారు, వారు అనుకుంటారు, చివరికి ఏం మిగులుతుంది? ఏం మిగిలిన మరి ఇంకెవరు కావాలి దాన్ని, అవును ఇది సరైనది అని చెప్పడానికి మరొకరు కావాలి. ఇంకా మహోదయ, సంవాదం అంటే తర్కం కూడా వస్తుందా? తర్కంలో ఇంగ్లీష్ లాజిక్ అంటాం, అది వేరు. మనం నోరు మించడం కూడా ఒకసారి చెప్పేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మనసు అంటే నేను ఏమన్నాను, వెంటనే కారు, ఫ్యాన్ అని చెప్పినాను, మీరు ఆగిపోయారా లేదా? అవును కదా అవును కదా అనిపించిందా లేదా? అవును, తర్కంతో చెప్పడం అది ప్రమాణయుక్తంగా అంటారు. అది ప్రమాణంగా. తర్కం అప్పటి వరకే తర్కం. మళ్ళీ ప్రమాణం దొరికిన తర్వాత అప్పుడు సత్యం అవుతుంది. మీకేం చెప్పాను, నేను కారుని చెప్పి ఫ్యాన్ చెప్పేసి మిమ్మల్ని ఆపాను లేదా? మీరు ఆగిపోయారు, కానీ అది సత్యం కాకపోవచ్చు కదా. మళ్ళీ ప్రమాణం ఉండాలి కదా. ప్రమాణం ఏంటి? మనసు జడమే, ప్రమాణం ఉంది. కారు జడమే, ప్రమాణం ఉంది. మళ్ళీ ఏమైంది? ఈ శవం పనిచేయదు కదా. శవం ఎలా పనిచేస్తుంది మరి? ఈ కార్లు, ఫ్యాన్లు, అక్కడ విద్యుత్ ఉంది, శక్తి ఉంది కాబట్టి పనిచేస్తున్నాయి. మరి ఈ శరీరం పనిచేస్తుందంటే ఇక్కడ శక్తి ఉండాలి కదా, విద్యుత్ ఉండాలి కదా. అది ఎవరు? దీని ప్రమాణం ఉంది. శరీరంలో ఆత్మ జీవుడు ఉన్నప్పుడే శరీరం పనిచేస్తుంది. ఆత్మలింగాలు ఉన్నాయి కదా వైశేష దర్శనంలో, సుఖ దుఃఖాలు, నిమేషం నిమేషం ఇటువంటివి ఉన్నాయి, సూత్రం ఉంది. అంటే ఈ లక్షణాలు ఉంటే ఆత్మ ఉన్నట్టు. 6 లక్షణాలు మహోదయ. అంటే ఈ లక్షణాలు ఉంటే అందులో ఈ శరీరంలో ఆత్మ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని. శరీరంలో కదలిక లేకపోతే ఆత్మ లేనట్టే, శ్వాస ప్రశ్వాస లేకపోతే ఆత్మ లేనట్టే. లక్షణాలు ఉన్నాయి. లింగం అంటే లక్షణాలు. ఇది ప్రమాణం అనమాట. ఇప్పుడు ఏమైపోయింది? సత్యమే. అప్పుడేమో తర్కంతో ఆపేశాం, ఇప్పుడు ప్రమాణం చెప్పినాం. ఇప్పుడు ఏమైపోయింది? ఇక సందేహం లేదు, ఇది సత్యం. ఇప్పుడు తర్కం కూడా మళ్ళీ ఆధారం ఉండాలి. ఏదో తర్కం చేయకూడదు, అది వితర్కం అవుతుంది. ఇతరుల నోరు మూయించాలన్నప్పుడు ఏదో వితర్కం కూడా చేస్తాం. తర్కం అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది, ప్రమాణమే అనిపిస్తుంది, కానీ కాదు. హేత్వాభాసం అంటారు న్యాయదర్శనంలో. హేతు అనిపిస్తుంది కానీ అలా అనిపిస్తుంది, అది హేతు కాదు. అటువంటి కూడా ఉంటాయి.
న్యాయదర్శనం అధ్యయనం చేస్తే దాంట్లో ఇటువంటి విషయాలు వస్తాయి. ఇంకా ధన్యవాదాలు మహోదయ. ఓ నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ, 3వ మంత్రంలో ఉమ్. యోగము ప్రకాశ విద్యలను అభ్యసించిన వారు శుద్ధ గుణాలను పొందుతారు అన్నారు. ఉమ్. ఆ శుద్ధ గుణాల గురించి కొద్దిగా వివరించండి. శుద్ధ గుణాలు అంటే పరమాత్మ గుణాలు. యోగ విద్యలో ముఖ్యంగా మనకి ఏం చేస్తాం? ఈశ్వరోపాసన చేస్తాం దివ్య గుణాలు పొందడానికి, నింపుకోవడానికి. ఆ శుద్ధ గుణ పరమాత్మే. క్లేశమును దూరం చేయడానికి కొరకు శుద్ధ గుణాలను ప్రకటింపజేసుకొని, అంటే శుద్ధ గుణాలు ఒక్కోసారి ఉంటాయి లోపల, కానీ బయట తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే పరమాత్మ నుంచి, పరమాత్మలో ఉన్నాయి, మనం తెచ్చుకోవాలి. గుణాలు, మంచి గుణాలు లోపల ఉన్నాయి, కానీ వ్యక్తం చేయాలి మనం. మంచి గుణాలు ఉంటాయి ఒక్కోసారి, కానీ మనం వ్యక్తం చేయం. ఇప్పుడు మంచి కంఠం ఉంది, కానీ అసలు పాడని వాడం, మంత్రోచ్చరం చేయం. కంఠం బాగానుంది, అన్ని బాగానే ఉన్నాయి, వ్యక్తం చేయం. అలాగే ఎన్నో గుణాలు ఉంటాయి లోపల. దాన గుణం ఉంటుంది, పరోపకారం చేసే గుణం ఉంటుంది, ఎన్నో రకాల మంచి గుణాలు ఉంటాయి, కానీ వ్యక్తం చేయం. లోపల ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమను వ్యక్తం చేయం, కోపాన్ని వ్యక్తం చేస్తాం. వాటిని వ్యక్తం చేయాలి, ప్రకటన చేయాలన్నారు ఇక్కడ. ప్రకటింపజేయగలుగుతారు అన్నారు. అవిద్య మొదలు క్లేశంను దూరం చేసే శుద్ధ గుణాలు, అది అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. యోగం తర్వాత పదార్థ విద్యలు అభ్యాసం చేయాలి. పదార్థ విద్యను కూడా తెలుసుకోవాలి, అక్కడ కూడా అభ్యాసమే. మనం రోజు అభ్యాసం చేస్తున్నాం నిదానికన్నీ. వంట చేయడము, రకరకాల వ్యవహారాలు చేయడం అంతా అభ్యాసమే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసేదంతా అభ్యాసం నిదానికి. కానీ యోగాభ్యాసం అది చేయట్లేదు. ఇంకా నమస్తే. నమస్తే. ఇంకెవరైనా ప్రశ్నలు రావట్లేదంటే మీరు అధ్యయనం చేయట్లేదు, సరిగ్గా వినట్లేదు, తెలుసుకోవాలని లేదు, జిజ్ఞాస లేదు. ఇవన్నీ వస్తాయి అర్థాలు. అడగట్లేదంటే మీకు తెలుసుకోవాలని లేదు. అడగాలనుకుంటే లెక్కలేని ఉన్నాయి. ఒక్కొక్క శబ్దం గురించి అడగవచ్చు, ఒక్కొక్క అక్షరం గురించి అడగవచ్చు, అక్షరం అడగవచ్చు. ఉపదేశం ఉంది, ఇక్కడ ఉపదేశాలు ఏంటి, ఈ ఉపదేశం ఎందుకన్నారు, ఇది యోగాభ్యాసం మంత్రం అయితే ఈ భూగర్భ విద్య గురించి ఏం అవసరం, ఇటువంటివన్నీ వస్తాయి. అన్వయంలో వేరుంది. మరి మంత్రంలో శబ్దాలు ఆక్రమం వేరు, అన్వయంలో క్రమం వేరుంది. ఎందుకుంది అలా? అన్వయం వేరుంది, అన్వయంలో వేరే శబ్దాలు కూడా ఉన్నాయి, మంత్రం లేని శబ్దాలు కూడా. ఇదెందుకు? అన్వయంలో వేరే శబ్దాలు ఎందుకు వచ్చాయి? చెప్పండి, ఎందుకు వస్తాయో. మంత్రంలో శబ్దాలు ఉండాలి కదా అన్వయం అంటే. మంత్రం లేని శబ్దాలు ఎందుకు తీసుకున్నారు ఈ మహర్షి దయానంద సరస్వతి గారు? అడగడానికి ఎన్నో ఉన్నాయి. మరి భావార్థంలో సంబంధం ఉండదు. మంత్రం శబ్దాలు వేరు, ఆ శబ్దాలకు అర్థాలు వేరు, భావార్థం వేరు. ఎందుకలా? విషయ స్పష్టీకరణ మహోదయ. కాదు, భావార్థం స్పష్టంగా కాదు. చెప్పాను ఇంతకుముందు. భావార్థం అంటే ఏంటి? మీరు అనుకుంటే నేను అనుకున్నట్టు అది కాదు. మహోదయ మీరు అన్వయం అన్నారు. అన్వయం, భావార్థం ఏమో. భావార్థం దేని కొరకు? నమస్తే గురుజీ. ఆ మంత్రంలో ఉన్నటువంటి మధ్యలో రావద్దు, సమాధానం మీరు చెప్పొద్దు. మీరు ప్రశ్న అడగడం మాత్రమే. నేను చెప్పడానికి ఉన్నాను కదా, ఇటువంటి పొరపాటు చేయకండి. నేను చెబుతున్నాను, మాట్లాడుతాను, మీరు వినడమే. మాట్లాడేటప్పుడు ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత చెప్పండి ఎవరైనా అంటే అప్పుడు చెప్పండి. మునిగారు, అన్వయంలో ఏవైతే వేరే శబ్దాలు కలపడం జరుగుతుందో స్పష్టం కొరకు కాదు, అర్థం రావడం కొరకు. ఒకటేమో కొంతవరకు స్పష్టమే, కానీ అర్థం రావాలి కదా. మంత్రాల్లో శబ్దాలు అక్కడెక్కడ ఉంటాయి, అక్కడ కొన్ని ఇక్కడ పాటించినవి ఉంటాయి అనమాట. మనకు ఒక పూలదండ, పూలమాల గుచ్చాలంటే ఒక క్రమం ఉండాలి కదా. ఒక డిజైన్ తయారు అంటే వేరే వేరే పూలు, వేరే రంగుల పూలు ఉన్నాయి, దానికి అర్థం ఉండాలి కదా, ఒక క్రమం ఉండాలి కదా. మంత్రంలో అలా ఉండదు. ఒక్కోసారి ఉపసర్గలు ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు విహోత్ర దదే ఉంది 4వ మంత్రంలో. ఆ విహోత్ర దదే అసలు విధదే ఉండాలి. వి ముందు ఉంది, హోత్ర మధ్యలో వచ్చింది, దదే తర్వాత వచ్చింది. ఇటువంటి అంటే ఎక్కడో ఉపసర్గ ఉంటుంది, ఎక్కడో ఒక శబ్దం ఉంటుంది.
మళ్ళీ అక్కడిక్కడ ఈ విశేషణం వేరు ఉంటుంది, విశేషం వేరు, విశేషణం వేరు ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటాయి అని కలుపుకోవాలి, సరిగా కూర్చాలి, అప్పుడు అర్థం వస్తుంది. అప్పుడు వేరే శబ్దాలు కూడా కలపాల్సి వస్తుంది. మహర్షి ఏం చేస్తారంటే ఆ శబ్దాలకు వెంటనే అర్థం లేకపోతే అర్థం కూడా పక్కన రాయడం జరుగుతుంది అనమాట. అన్వయంలో మహర్షి ఏం చేస్తారంటే ఆ శబ్దానికి అర్థం కూడా రాసేస్తారు. అంటే మనకు కొంచెం సంస్కృతం వస్తే ఇదంతా చదువుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం వ్యాకరణం తెలిసి ధాతువులు తెలిసి ఉంటే ఆ అన్వయంలోనే మొత్తం అర్థం వచ్చేస్తుంది. అలా చాలా సమయం మిగులుతుంది ఆ రకంగా. ఇదన్నమాట అన్వయంలో శబ్దాలు మహర్షి రాయడానికి కారణం. ఇంకా సందేహాలు? ధన్యవాదాలు మాధవ్. ఇప్పుడు ఎవరైనా నిర్మలమ్మ గారు చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ ప్రయాణం అనే ఒక పదం దగ్గర చివరలో సంస్కృతంలో ఇస్తూ ప్రాణం అని ఇచ్చారు అర్థంలో చివర, అదేంటి గురుజీ అడుగుదాం. మంత్ర సంఖ్య చెప్పాలి అడిగేటప్పుడు. అర్థం చెప్పకుండా అవుతాయి, ఎక్కడ వెళ్ళాలి అమ్మా? ఇప్పుడు అర్థం చెప్పండి. నాకు ఇది ఇట్లా అడగటం ఇప్పుడే మ్యూట్ లో పెట్టుకుని చూస్తున్నాను గురుజీ. అది అడ్రస్ చెప్పండి. ఆ ప్రయాణ శబ్దం ఎక్కడుంది? అడ్రస్ 4వ మంత్రం అనుకుంటున్నాను నేను. ఇదే నేను అడిగింది, నేను చెప్పేది అదే. అనుకోవడం మానుకోండి. అంటే ఇప్పుడు చూస్తున్నాను గురుజీ, చూసుకోండి. ఇది 6వ మంత్రం. సరే గురుజీ. అడిగేటప్పుడు అర్థం చెప్పాలి, అది ఎక్కడ ఉంది, ఏ శబ్దం. ఎప్పుడైనా ఆయన గుర్తుంచుకోండి, ప్రశ్న అడిగే ముందు కేవలం ఒకే శబ్దం చెప్పేసి దాని అర్థం ఏందని అడగొద్దు. ఎందుకంటే ఆ శబ్దానికి అక్కడ ఆ సందర్భంలో వేరే అర్థం రావచ్చు. కనీసం వాక్యమైనా చెప్పాలి. ఒకసారి వాక్యంలో స్పష్టత ఉండదు, ముందు వాక్యం చెప్పాలి, తర్వాత వాక్యం చెప్పాలి, పూర్వపరాలు చెప్పాల్సి వస్తుంది అడిగే ముందు. ఇక్కడ ఈ సందర్భంలో, ఈ విషయంలో, ఈ వాక్యంలో ఒకసారి పేజీ నెంబర్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇది అడిగే విధానం అన్నమాట. 6వ మంత్రంలో ఉంది ప్రయాణం. చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రాణం కూడా ఉంటుంది. దాని అర్థంలో చివర ప్రాణం అని ఇచ్చాడు, ప్రయాణంలో ప్రాణం ఏంటని అర్థం కాలేదు గురుజీ. ఇది అమ్మా అజ్మీర్ వాళ్ళు ముద్ర చేసినటువంటి ఈ యజుర్వేద భాష అవుతుందో దాంట్లో ప్రాణం అని ఉంది. ఈ బ్రహ్మదత్త జిజ్ఞాస రాశారు, ప్రాణం ఇది అజ్మీర్ ముద్రనే గకోశే చ పాఠ, ప్రాపణం కూడా ఉంది, ఇది కపాఠ అంటే సచ శుద్ధ గకోశే అని రాశారు. అంటే ప్రమాదేన వ్యస్త, ప్రమాదం ద్వారా వ్యస్తమైంది, అక్కడ పడ్డది అంటున్నారు. ప్రాణం అనే శబ్దం ప్రమాదం అంటే అజాగ్రత్త ఉండడం వల్ల ప్రమాదేన వ్యస్త స్యాత్ అయి ఉండవచ్చు, స్యాత్ అంటున్నారు. అలా అక్కడ వ్యస్త అంటే పడి ఉంది. ఇది ప్రాణం అనే శబ్దం అజ్మీర్ వాళ్ళు ముద్రణ చేసిన దాంట్లో ఉంది. అది ఇందులో ప్రాణమే ఉంది. దానికి ఇక్కడ వివరణ ఇచ్చారు బ్రహ్మదత్త జిజ్ఞాస గారు. ఇప్పుడు మనం చదివేది ఏతుందో ఈ అధ్యయనం చేస్తున్న పుస్తకం పేరు యజుర్వేద భాష్యం వివరణ సహితం, భాష్యకార మహర్షి దయానంద సరస్వతి గారు, వివరణకార పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు, పండిత జ్యోతిష్ఠ మీమాంస గారి గురువు గారు. అది మనం అధ్యయనం చేస్తుంది. అంటే ఏమైనా సందేహాలు ఉంటే వారు వివరణ ఇచ్చారన్నమాట. మరొక చోట ప్రాపణం అని కూడా ఉంది, ప్రయాణం కాదు, ప్రాపణం కూడా ఉంది. ప్రాపణం అంటే కూడా అర్థం వస్తుంది, అంటే ప్రకృష్టంగా పొందడం అనే అర్థం వస్తుంది. ప్రయాణం యొక్క ఉద్దేశం ఏంటి? సరిగ్గా పొందాలి కదా, చేరుకోవాలి కదా గమ్యం. ఆ ప్రయాణం ఎందుకోసం చేస్తున్నాం? అక్కడ ఊరు తీస్తారని చెప్పి ప్రయాణం చేస్తామా? నన్ను అక్కడ ఊరు తీస్తారు, నేను ప్రయాణం చేస్తానా? పట్టుకెళ్తారా? నన్ను లాక్కెళ్తారా? నేను ప్రయాణం చేస్తున్నానంటే అర్థం ఏంటి? అక్కడ దుఃఖాలు ఉన్నాయి, అక్కడ పాములు ఉంటాయి, అక్కడ రౌడీలు ఉంటున్నాను, చంపేస్తారని పోతామా? దేనికోసం వెళ్తున్నాం? సుఖాలు పొందడం కోసం అని రాశాడు. ఏదో పొందడానికి. ప్రయాంతి సర్వాణి సుఖాన్ని ఏన, దేని ద్వారా సర్వ సుఖాలు లభిస్తాయి. ప్రకృష్ట, అది ప్రకృష్ట యానం ఉండాలి. ప్రకృష్ట యానమే ప్రయాణం. మంచి యానంలో వెళ్ళాలి, విమానంలో వెళ్ళాలి. విమానయానవత్ నిర్మిమితే, విమానయానం లాగా నిర్మాణం చేసుకుని అటువంటి యానంలో సుఖాలు పొందడానికి వెళ్ళాలి. అది ప్రయాణం. అందుకే ఇక్కడ ప్రాపణం అన్నారు. ప్రాపణం ప్రకృష్టంగా ఆసమంతా పొందడం అంటే మంచిగా పొందడానికి కొరకు వెళ్తున్నాం. మన ఇంటికి ఎందుకు చేరుకుంటాం? ఇంటికి కానీ, మార్కెట్లో కానీ, బయట ఎక్కడన్నా కానీ, వేరే దేశమైనా కానీ. నష్టాలు కష్టాల కోసం వెళ్ళాం, లాభాల కోసం వెళ్తాం, సుఖాల కోసం వెళ్తాం కదా. అందుకే ప్రయాణం చేయాలి. అసలు ప్రయాణం ఇది నిజానికి. విమానాలు తయారు చేసుకోండి అందరూ. ఈ ప్రయాణానికి విమానాలు ఉన్నాయా మీకు? చూసుకోండి. విశేష విమానాలు ఉన్నాయా?
ఇచ్చాడు. విమానం ఉంది అందరికి, ప్రతి ఒక్కరికి విమానం ఉంది. విమానం లేకుండా ఎవరు లేరు. ఇంకా నమస్తే గురుజీ. ఇంకా సందేహాలు? మహోదయ, విమానం అంటే అందరిలో ఉందంటున్నారు, మరి మాకు అర్థం కాలేదు లోతైన విషయం. మీరు విమానంలో లేరా? ఇప్పుడు విమానం నుండే మాట్లాడుతున్నారు కదా. వాహనం. మీకు విమానం ఉందా లేదు? ఇప్పుడు మీరు విమానం నుండే మాట్లాడుతున్నారు. ధర్మ సాధనం ఏంటి? ధర్మ సాధనం, మీ ధర్మ సాధనం ఏమిటి? శరీరం మహోదయ. మరి అదే విమానం. ధన్యవాదాలు. విశేషం. మానం అంటే కొలతలు, కులమానం తులమానం ఉంటాయి కదా. మానం అంటే కొలతలు. విశేషమైన కొలత ఉన్నటువంటిది ఏది? శరీరం. శరీరం మించి ఉందా? దీని మించినటువంటి విశేష కొలతలు ఉన్నటువంటి ఇంకా వేరే శరీరం కాదు, మానవ దేహమే మంచి విమానం. ఇవి అంటే విశేషమైనటువంటి మానవ అంటే కొలతలు. ఈ విమానాలు కాదు. కానీ మహర్షి రాసినప్పుడు ఈ యానమే, ఈ గాలి మోటరే. గాలి మోటార్ అంటే గాలిలో ఆకాశయానం. ప్రపంచం లేదు అప్పుడు రాశారు విమానయానవత్, విమానయానం లాగా. విమానం గురించి ఆ పదమే కాదు, దాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో కూడా చెప్పాను. ఎక్కడ ఉంది? ఋగ్వేదాది భాష మీద చూడండి. విమానాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉంది. బృహద్ విమాన శాస్త్రం ఉంది. కామెడీ గురుకులం ఉంది, నా దగ్గర కూడా ఉంది. సో మీకు కూడా కానీ మీకు కూడా దొరుకుతాయి పుస్తకాలు. అవి బృహద్ విమాన శాస్త్రం, భరద్వాజ శాస్త్రం. అది ఏ ధాతులు, ఏ లోహాలు వాడాలి, ఏ పదార్థం వాడాలి, ఏ ఆకారం ఉండాలి, ఎన్ని యంత్రాలు ఉండాలి, అన్నీ ఉన్నాయి అందులో. పైకి ఎగరాలంటే, కిందికి దిగాలంటే, పల్టీలు కొట్టించాలంటే. త్రిపుర విమానం ఉంది. అదే వాహనం గాలిలో, నీటిలో, భూమి మీద, నీటి లోపల అన్ని రకాలుగా. త్రిపుర విమానం. ఇంకా ధన్యవాదాలు మహోదయ. ప్రశ్న అడిగేవారు చాలా అధ్యయనం చేయాలి. సమాధానం ఇచ్చేవారు ఇంకా ఎక్కువ అధ్యయనం చేయాలి లోతుగా. భయపడుతున్నారా? భయపడకండి, ఇది అభ్యాసం. మేము దేశంతో కాదు, ఇలా అలవాటు చేసుకుంటే బయట ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మనం విశ్వాసంతో, ధైర్యంతో చెప్పగలుగుతాం. ఈ సూత్రాలు పాటించాలి. ఏ సూత్రాలు? ప్రామాణికంగా చెప్పే ప్రయత్నం చేయాలి, తర్కంతో చెప్పే ప్రయత్నం చేయాలి, అధ్యయనం చేసి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకా అనుకుంటే అనుభవంతో, యోగాభ్యాసం ద్వారా స్థితిని పొంది, ధ్యాన స్థితిలో ఉండి, సాత్విక వృత్తిలో ఉండి ప్రయత్నం చేయాలి. అప్పుడు అన్నీ వస్తాయి. సాత్వికంగా ఉండండి, అన్నీ వస్తాయి. ఈశ్వర సమర్పణ చేసుకోండి, అన్నీ వస్తాయి. అందరికీ అన్నీ ఉన్నాయి. మీరు ఆత్మలే. ఆత్మలో అన్ని విద్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. యస్మిన్ రుచ సామ యజుంసి యస్మిన్ ప్రతిష్ఠిత రథనాభి ఇవ అరా, రథనాభి ఇవ అరా అన్న లోపల అన్నీ ఉన్నాయి. రుచ సామ యజుంసి అన్నీ ఉన్నాయి. అన్ని విద్యలు ఉన్నాయి. మొత్తం వేదంలో ఉన్నటువంటి ఏత విద్యలు అన్నీ ఉన్నాయి. ఆ జ్ఞాన విజ్ఞానం అంతా ఉంటుంది ఆత్మలో. ఎందుకంటే అనేక జన్మలు మనం ప్రయత్నం చేసినాం, సాధన చేసినాం, ఎన్నోసార్లు మోక్షం వెళ్ళినాం, వచ్చినాం. అన్నీ ఉన్నాయి లోపల. బయటకు తీసి ప్రయత్నం చేయండి, వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకా గురుజీ నమస్తే. గురుజీ చెప్పండి. గురుజీ, ఇక్కడ 6 మంత్రుల్లో ఎవరో ఈశ్వర ఉపాసకులు వాళ్ళకి సుఖం దొరికింది, లేకపోతే వేరే వాళ్ళకి లేదన్నారు. కానీ అక్కడ భావార్థంలో గురుజీ, భావార్థంలో ఒక సందేహం వస్తుంది. जो विद्वान लोग जगत के बीच बीच पोल में अपने अनंत बल అది ఏంటి గురించి అర్థం తెలుసుకోవాలనుకున్నాను. అనంత బలం ఏమన్నారు? जो विद्वान लोग सब जगत के आकाश में अपने अनंत बल से धारण करने, रचने और सुख देने हारे शुद्ध सर्वशक्तिमान सबके हृदयों में व्यापक ईश्वर की उपासना करते हैं, वे ही सुख पाते हैं, अन्य नहीं. అంటే ఏంటి? పరమాత్మ
ఎవరైతే విద్వాంసులు తెలుసుకున్నవారు విద్వాంసులు సబ్ జగత్తుకి ఆకాశమే, మొత్తం జగత్తులోని ఆకాశంలో తన అనంత బలంతో అనంత సామర్థ్యంతో ధారణ చేసి, అంటే ఈ ఆకాశం ఉన్నటువంటి వాటిని అన్నిటిని ధారణ చేసి నడిపించి స్థిరం చేసి రచించినటువంటి పరమిత పరమాత్మ, తర్వాత సుఖాలను ఇచ్చినటువంటి సుఖదేనే హారే, అంటే సుఖదేనే వాలే, హారే అంటే వాలే అని రాసుకోవచ్చు. సుఖదేనే వాలే, హారే అంటే వాలే, సుఖదేనే వాలే, సుఖాన్నిచ్చేటువంటి శుద్ధ సర్వశక్తి మంతుడైనటువంటి పరమిత పరమాత్మ అందరి హృదయాలలో వ్యాపకుడై, సవిక హృదయమే వ్యాపక్ అంటే సర్వాంతర్యమైన అర్థం, అందరి హృదయ వ్యాపకుడై అటువంటి ఈశ్వరికి ఉపాసన, ఈశ్వరుని యొక్క ఉపాసన, ఈశ్వరికి ఉపాసన ఎవరైతే విద్వాంసులు అంటే యోగ సాధకులు అటువంటి ఈశ్వరుని యొక్క ఉపాసన చేస్తే వారు వారే సుఖం పొందుతారు. అన్యన ఇతరు నా నేతరే, సంస్కృతంలో నేతరు అంటే నా ఇతరులు పొందలేరు. ఎవరైతే ఈశ్వరుని ఉపాసన చేస్తారో ఎటువంటి ఈశ్వరుణ్ణి, అందరి హృదయాలలో ఉన్నటువంటి సర్వాంతర్యాన్ని, అందరి అంతఃకరణ ఉన్నటువంటి ఈశ్వరుని ఉపాసన చేస్తారో వారే సుఖాలను పొందుతారు, అన్యులు కాదు, మిగతా వారు కాదు అని అర్థం. अकड़े गुरुजाले जगत के बीच बीच पोल में अదే बड़ी పోలు అంటే ఆకాశములు అని రాసుకోండి, ఆకాశమే. అదే అర్థం కాలేదు. అక్కడ పోల్ అంటే అంతరిక్షం, ఖాళీ ప్రదేశం అర్థం. పోల్ అంటే ఖాళీ ప్రదేశం, అంతరిక్షం లేదా ఆకాశం అని రాసుకోవాలి. సంస్కృతంలో చూస్తే మీకు అర్థమవుతుంది. సంస్కృతం ఏముంది, ఏ విద్వాంస సర్వస్య జగత అంతరిక్ష అని ఉంది. అదే పోల్, అదే ఆకాశం. జగత అంతరిక్ష, జగత్తు యొక్క అంతరిక్షంలో పోల్ అంటే ఖాళీ ప్రదేశంలో అనంత బలం ద్వారా ధారణ చేసేటువంటి పరమిత పరమాత్మ నిర్మాతను రచించేవాడిని, సుఖాన్ని ఇచ్చేవాడు, శుద్ధుడైనటువంటి సర్వశక్తిమంతుణ్ణి, సర్వాంతర్యామినం అందరి హృదయాల్లో అంతర్యామైనటువంటి పరమాత్మను ఉపాసిస్తారో తే ఏవ వారే సుఖం పొందుతారు, నేతరే ఇతరులు కాదు. శుభం. బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. బయట ప్రశ్న అడిగినప్పుడు మన సమాధానం ప్రామాణికంగా ఉండాలి, తర్కంతో కూడా ఉండాలి, మనకు స్పష్టంగా ఉండాలి, విశ్వాసంతో చెప్పే ప్రయత్నం చేయాలి. అది చెప్పే తప్పు కూడా కావచ్చు, మనం ఉప్పు అనుకుంటాం ఒక్కోసారి. అది కూడా స్పష్టంగా ధైర్యంగా చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. మనకి ఎంత తెలుస్తుందో అంత ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేయాలి. మనకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే అది మనది కాదు, ఆ విద్య బుద్ధి అజ్ఞానం మనది కాదు. కాబట్టి వేదంలో ఉన్నది ఇది, ఋషి చెప్పింది ఇది, మహర్షి వారు అన్నది అది. ఒక్కోసారి ఇలా కూడా చెప్పాల్సి వస్తుంది, నాకు సంబంధం లేదు, ఉన్నా చెప్తున్నాను అంతే. అది ప్రమాణం కదా, సొంత కల్పన కాదు, సొంత ఊహ కాదు. ఊహలు చెప్పకూడదు సమాధానం. ఇంకెవరైనా ఏమనిపిస్తుందో చెప్పండి ఒకసారి. ఇది ప్రయోజనకారా కాదా, ఉపయోగపడుతుందా లేదా, మీకు అవసరం లేదంటే ముగించేద్దాం ఈరోజుతో. ఇది ట్రైనింగ్ అనుకోండి, బాధపడకండి. ట్రైనింగ్, అభ్యాసం చేసుకోవడానికి అవకాశం అంతే, ఏం భయపడకండి. వెనక నుంచి నేను ఉన్నాను కదా, ఏం భయపడకండి. నా వెనక కూడా ఉన్నారు, మీ వెనక నేను ఉంటే నా వెనక కూడా ఉన్నారు కదా. నా వెనక ఉన్నవారే మీ వెనక ఉన్నారు, పరమాత్మ. నా వెనక ఎవరు ఉన్నారు, మీ వెనక కూడా వారే ఉన్నారు. ఇంకా చేద్దామా? కళ్ళు మూసుకోండి. ఇంతవరకు ఉన్న విషయాలు ఒకసారి మననం చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి, ప్రయత్నం చేయండి. ఏం విషయాలు విన్నారు, ఏం తెలుసుకున్నారు? స్మరించుకోండి, స్మరణ తెచ్చుకోండి, గుర్తు చేసుకోండి. ఏ పరమిత పరమాత్మ విన్నవి, అనుకున్నవి, చూసినవి, ఆలోచించినవి, నిర్ణయం తీసుకున్నవి సత్యాలే ఉండాలి ప్రభు.
అవిద్య ఉండకూడదు. అవిద్యను దూరం చేసుకోవడానికి ఇదంతా ప్రయత్నం. ఈ జీవితం దాని కొరకే, ఈ జన్మ దాని కొరకే. సమర్పణ చేసుకొని విన్నమైన కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమేమి విన్నారు? జీవితం తృప్తిగా సంతృప్తిగా ఉండాలి. అనుకున్నవి సాధించాలి, అనుకున్నవి పొందాలి. మంచి కోరికలు, ధార్మిక కామనలు పూర్తి చేసుకుంటూ తృప్తిగా జీవించే ప్రయత్నం చేయండి. సందేహాలు లేకుండా ప్రయత్నం చేయండి. ఈ జన్మలో ప్రాప్తం ప్రాపణ్యం స్థితి కొరకు ప్రయత్నం చేయాలి. పొందవలసినది పొందినాను, అందుకోవాల్సినది అందుకున్నాను, ఇక మిగిలినవి ఏమీ లేవు. ఆ స్థితి కొరకు రోజు ప్రయత్నం చేయాలి, అనుక్షణం. ఎందుకంటే ఎప్పుడైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ఏమైనా జరగవచ్చు. అశ్వత్థ పరణం, అశ్వత్థ పత్రం, రాయి ఆకు ఈ శరీరం, ఊర్ధమూలం అధశాఖం అశ్వత్థ వృక్షం. వేర్లు పైకి, కొమ్మలు ఆకులు కిందికి ఉన్నటువంటి శరీరం ఇది. కాళ్ళు చేతులు కొమ్మలు, తల వెంట్రుకలు వేర్లు, శీర్షాసనం అశ్వత్థ వృక్షం, రాయి వృక్షం. ఎప్పుడైనా ఏ ఆకైనా ఎప్పుడైనా రాలిపోవచ్చు. కళ్ళు అనుకోకుండా కనిపించకపోవచ్చు, చెవులు అనుకోకుండా వినిపించకపోవచ్చు, కాళ్ళు చేతులు అనుకోకుండా పనిచేయకపోవచ్చు. ఏ క్షణమైనా, ఏ అవయమైనా ఏమైనా జరగవచ్చు. అటువంటి అప్పుడు ఇప్పుడే ఉన్న క్షణమే, ఇప్పుడే పొందాలి ప్రాపణ్యం. పరమాత్మ పైన పూర్తిగా ఆధారపడి ఉండే ప్రయత్నం చేద్దాం. ఆత్మార్పణం. హే పిత, అంతా తమరే ప్రభు, అంతా నీదే ప్రభు, జగమంతా నీదే, అంతటా నీదే. ఇదన్నమమ్మా, ఏది నాది కాదు, అన్నీ నీవే ప్రభు. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. ఆత్మార్పణం. హే పిత, సర్వం నీదే ప్రభు. ఓం 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 ఓం. ఓముకు వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, సాధించాలి. ఉపాసన, ఈశ్వరోపాసన చేసి ఈశ్వరుని యొక్క దివ్య గుణాలను నింపుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శరీరంతోనే ఈ జన్మలోనే తరించే ప్రయత్నం చేద్దాం. దాటాలి, దుఃఖసాగరం దాటాలి, ఈ భవసాగరం దాటాలి, భవ్యసాగరం చేరుకోవాలి, ఆనంద సాగరం కావాలి. పరమాత్మతో వేడుకోండి, పూర్ణ పురుషార్థం చేయాలి. మీ అందరికీ అభివందనాలు. పరమిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారంతో పరమాత్మ స్మరణ, పూర్ణ భక్తితో, శ్రద్ధతో, భావనతో
అంకితమై సమర్పణం చేసుకొని ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం.